సో మన యూట్యూబ్ ఛానల్ ఇది వికేఎస్ఏపి బేసిస్ ఇన్ హనా అడ్మినిస్ట్రేషన్. వికేఎస్ఏపి బేసిస్ మన యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీరు ఎస్ఏపి బేసిస్ ఫస్ట్ క్లాస్ తెలుగులో ఎస్ఏపి బేసిస్ అనేది ఫస్ట్ క్లాసు. సో ఈ ఫస్ట్ క్లాస్ లో మనము కంటెంట్ ప్రకారంగా చూసుకుంటే టిఏటిఎం 12_2 ఇందులో 2 బుక్స్ ఉంటాయి. టిఏటిఎం 12_1 అనే ఒక బుక్, టిఏటిఎం 12_2 అనే 2 బుక్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ టిఏడిఎం 12_2లో ఈ యూనిట్ అనేది మనం ప్రిపేర్ అవ్వాలి. సో అలాగే ఇక్కడ మనకి URL లో కూడా ఉంది. అది ఎన్ని రోజుల వరకు ఉంచుతాడో మనకు తెలియదు ఎస్ఏపి అతను learning.com లో. సో ఇందులో ఇదిగోండి డిస్క్రైబింగ్ ఎస్ఏపి సిస్టమ్ ఆర్కిటెక్చర్ యూనిట్ నేమ్, డిస్క్రైబింగ్ ఎస్ఏపి సిస్టమ్ ఆర్కిటెక్చర్. ఆ యూనిట్ లో 3 లెసన్స్ ఉంటాయి. ఈ 3 లెసన్లు మనం నేర్చుకోవాలి. సో ప్రతి యూనిట్ కి ఎంత టైం స్పెండ్ చేయాలనేది కూడా ఇక్కడ ఇచ్చిన్నాడు. కానీ అది ప్రొఫెషనల్ వేలో వెళ్తే అంత టైం స్పెండ్ చేస్తాము. కానీ ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకైతే ఇది సరిపోదు. సో ఇప్పుడు లెసన్ 1 ఇది డిస్క్రైబింగ్ ఎస్ఏపి సిస్టమ్ ఆర్కిటెక్చర్ లో లెసన్ 1 వచ్చి డిస్క్రైబింగ్ ఎస్ఏపి సిస్టమ్స్. ఈ లెసన్ లో మనం చూస్తే ముందుగా ఈ టాపిక్ ఉంది, కానీ ముందుగా మనం ఈ టాపిక్ గురించి తెలుసుకోకూడదు. ముందుగా ఈ రిలీజెస్ అనే టాపిక్ గురించి మనం తెలుసుకోవాలి. సో ఎస్ఏపి రిలీజెస్ అనే టాపిక్ గురించి మీకు తెలుసుకోవాలి. సో ఎస్ఏపి రిలీజెస్ అనే టాపిక్ లో ముందుగా మనం తెలుసుకోవాల్సిన రిలీజెస్ వచ్చి ఎస్ఏపి S/4HANA రిలీజెస్ అనేది తెలుసుకోవాలి. మీరు న్యూగా నేర్చుకుంటున్నారు అంటే ఇదే ఫస్ట్ క్లాస్. ఇప్పుడు మీరు ఈ నేమ్ అనేది తెలుసుకోవాలి చాలా ఫ్లూయెంట్ గా. అంటే ఇది ఎప్పుడు వినిండ్రు, కోర్స్ నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ టైం ఈ కోర్స్ నేర్చుకుంటున్నప్పుడు మొట్టమొదటిసారిగా ఎస్ఏపి S/4HANA అనే పేరు విన్నారు. అసలు మీ మైండ్ లో మీరు ఫస్ట్ అనుకోవాల్సింది ఏంటంటే అసలు ఏంటి ఈ ఎస్ఏపి S/4HANA అనేది. ఎస్ఏపి S/4HANA అనేది ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్. ఎస్ఏపి S/4HANA అంటే సాఫ్ట్వేర్ పేరు. అది ఒక సాఫ్ట్వేర్, దాని యొక్క పేరు వచ్చి ఎస్ఏపి S/4HANA పేరు. సో ఇదేంటి ఒక సాఫ్ట్వేర్. నేనేమంటున్నానంటే ఎస్ఏపి సాఫ్ట్వేర్ అంటే ఎస్ఏపి కోర్స్ నేను ఎస్ఏపి కోర్స్ నేర్చుకోవట్లేదు, బేసిస్ కోర్సు నాకు అవసరం లేదు. ఆ ఎస్ఏపి S/4HANA గురించే నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఎస్ఏపికి సంబంధించిన సాఫ్ట్వేర్ అదొక సాఫ్ట్వేర్, అది ఎస్ఏపి సాఫ్ట్వేర్. సో ఇది ఎస్ఏపి S/4HANA. ఇప్పుడు మనకి ఏదైనా తీసుకోండి, ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ ఎంఎస్ ఆఫీస్ కానీ ఇలాగ ఏ సాఫ్ట్వేర్స్ అన్నా తీసుకున్నా వాళ్ళు ఫస్ట్ నుంచి వర్షన్స్ అని రిలీజ్ చేస్తారు. ఎంఎస్ ఆఫీసు 2016, 2019, 2021 అలాగా విండోస్ వచ్చే లోపల విండోస్ 10, విండోస్ 11 ఇలాగా మనకి వర్షన్స్ అనేది రిలీజ్ చేశారు. సో అలాగే ఇక్కడ కూడా ఎస్ఏపి S/4HANA అనే సాఫ్ట్వేర్ లో చాలా వర్షన్స్ రిలీజ్ చేశాడు. ఆ వర్షన్స్ ఏం రిలీజ్ చేశాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఒక్కొక్క వర్షన్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇందులో క్లియర్ గా ఉంది ఎస్ఏపి S/4HANA వర్షన్స్ ఏమేం రిలీజ్ చేశాడనే ఇందులో చాలా క్లియర్ గా పెట్టినాను. సో ఇందులో ఎస్ఏపి S/4HANA వర్షన్స్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వర్షన్ వచ్చి ఎస్ఏపి S/4HANA ఆన్ ప్రిమిస్ ఎడిషన్ 1511 అనే రిలీజ్ చేశాడు. ఇదిగోండి ఎస్ఏపి S/4HANA ఆన్ ప్రిమిస్ ఎడిషన్ 1511. అసలు ఏంటి అదంటే సాఫ్ట్వేరే, దాని యొక్క పేరు అది. ఇప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో విండోస్ 7 అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ నేము, ఒక వర్షన్ నేము. అలాగే ఎస్ఏపి S/4HANAలో ఇది ఒక ఫస్ట్ వర్షన్ రిలీజ్ చేశాడు, దాని యొక్క పేరు. చూడండి ప్రోడక్ట్, మనం ప్రోడక్ట్ అని పిలవచ్చు, లేదా సాఫ్ట్వేర్ అనొచ్చు, లేదా టూల్ అనొచ్చు. సో దీన్ని
ఎన్ని రకాలుగా మనం పిలవచ్చు అంటే ప్రోడక్ట్ అన్నా, సాఫ్ట్వేర్ అన్నా, టూల్ అన్నా ఒకటే. సో ఎస్ఏపి S/4HANA మనం ప్రోడక్ట్ అని పిలవచ్చు, లేదా సాఫ్ట్వేర్ అని పిలవచ్చు, లేదా టూల్ వదిలేండి. ఓకే, ఈ విధంగా మనం పిలవచ్చు. ప్రోడక్ట్ అని పిలవచ్చు, లేదా సాఫ్ట్వేర్ అని పిలవచ్చు. సో ఇక్కడ చూసారంటే ఇది ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అని చెప్తున్నాడు. ఎస్ఏపి S/4HANA అనేది ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అంటున్నాడు. అసలు ఏంటి ఈ ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ అంటే ఎంటర్ప్రైజ్ పేరులోనే ఉంది. ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? కంపెనీ మేనేజ్ చేసే సాఫ్ట్వేర్, కంపెనీలో మేనేజ్ చేసే సాఫ్ట్వేర్ అంటున్నాడు. అంటే బిజినెస్ డెవలప్ చేసే సాఫ్ట్వేర్ అంటున్నాడు. ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అంటే అర్థం అది. బిజినెస్ ని డెవలప్ చేసే సాఫ్ట్వేర్ అంటున్నాడు. సో క్లియర్ గా ఇక్కడే మీకు చెప్పినాడు. ఎస్ఏపి S/4HANA అనేది ఒక సాఫ్ట్వేర్, అది ఎంటర్ప్రైజ్ ని మేనేజ్మెంట్ చేసే సాఫ్ట్వేర్. అందులో ఇది ఫస్ట్ వర్షన్ అని చెప్తున్నాడు. ఎప్పుడు రిలీజ్ చేశాడు? ఇక్కడ రిలీజ్ టు కస్టమర్ అని ఉంది. షార్ట్ కట్ లో ఆర్టీసీ అంటాడు, రిలీజ్ టు కస్టమర్. ఇప్పుడు మీరు మొబైలే తీసుకోండి. ఒక మొబైల్ ఏదో ఐఫోనే ఏదోటి న్యూ వర్షన్ రిలీజ్ చేస్తున్నాడు. న్యూ వర్షన్ రిలీజ్ చేసేటప్పుడు ఒకేసారి అన్ని మొబైల్స్ రిలీజ్ చేస్తాడా? చేయడు. ఎందుకు? ఆ క్రౌడ్ కంట్రోల్ ని తగ్గించడానికి ఏం చేస్తాడు? 2000 మొబైల్సే రిలీజ్ చేస్తాడు ఫస్ట్. తర్వాత గ్యాప్ ఇస్తాడు. గ్యాప్ ఇచ్చి ఒక 1 వీక్ 2 వీక్స్ గ్యాప్ ఇచ్చి తర్వాత ఇంకొన్ని అలా రిలీజ్ చేస్తాడు. ఇప్పుడు అలాగే ఇప్పుడు మొబైల్ తీసుకున్నా, మొబైల్ రిలీజ్ చేసే ముందు కొన్ని టెస్ట్ మొబైల్స్ అని కొన్ని మంది కస్టమర్స్ కి ఇస్తాడు. ఐఫోన్ అతనే వాళ్ళకి రెగ్యులర్ గా మొబైల్స్ తీసుకునే వాళ్ళకి కొన్ని మొబైల్స్ ముందే ఇచ్చేస్తాడు, మార్కెట్ లో రిలీజ్ చేయకముందే. వాడండి, మీరు యూజ్ చేస్తే నాకు ఏమైనా ఇష్యూస్ అయితే తెలుస్తాయి, మీరు చెప్తే నేను సాల్వ్ చేస్తాను, ఆ విధంగా. సో ఇక్కడ కూడా రిలీజ్ టు కస్టమర్ అంటే కొన్ని కంపెనీస్ కి ముందే ఆ సాఫ్ట్వేర్ ఇస్తాడు. అంటే అన్రిస్ట్రిక్టెడ్ కస్టమర్స్. జనరల్ అవైలబిలిటీ అంటే ఆ రోజు నుంచి ఈ ప్రోడక్ట్ వర్షన్ అందరికి అవైలబుల్ ఉంటుంది మార్కెట్ లో, అది మీనింగ్. జనరల్ అవైలబిలిటీ అంటే ఆ రోజు నుంచి ఈ ప్రోడక్ట్ వర్షన్ అందరికి అవైలబుల్ ఉంటుంది. ఎప్పుడు? మార్చి 2016లో రిలీజ్ చేశాడు ఇది. అంటే 2016లో ఈ ఫస్ట్ వర్షన్ రిలీజ్ అయింది. ఎస్ఏపి S/4HANA 1511 అనేది 2016లో రిలీజ్ చేశాడు. అంటే 2016 ముందు నేను 2013 టైంలో నేను నేర్చుకున్నాను ఎస్ఏపి బేసిస్ కోర్సు. నేను 2013 ఆ టైంలో నేను నేర్చుకున్నాను. సో ఆ టైంలో నేను నేర్చుకునేటప్పుడు ఎస్ఏపి S/4HANA అనేది లేదు ఆ టైంలో. సో ఎస్ఏపి S/4HANA లేదు, ఎందుకంటే 2016లో రిలీజ్ చేశాడు ఫస్ట్ వర్షన్. అప్పటిదాకా ఎస్ఏపి S/4HANA అనేది మార్కెట్ లో లేదు. ఓకే, ఇక్కడ చూసారంటే ఈ మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి? ఇక్కడ ఎండ్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ అని చెప్పినాడు కదా. అంటే ఏంటంటే ఇది ఎక్స్పైర్ డేట్. ఇప్పుడు మనం మెడిసినే తీసుకుంటాం. మెడిసిన్ ఇది మ్యానుఫ్యాక్చర్ డేట్ అనుకోండి, ఇది ఎక్స్పైర్ డేట్ అనుకోండి. లేదా క్రెడిట్ కార్డు వ్యాలిడిటీ త్రూ, వ్యాలిడిటీ ఫ్రమ్ అని ఉంటుంది. సో అంటే ఇది 2020 అయిపోయింది. అంటే ఇది 2016 నుంచి 2020 వరకే ఆ వర్షన్ అవైలబుల్ ఉంది. అంటే ఇప్పుడు 2026. నేను ఇప్పుడు ఈ ఎస్ఏపి S/4HANA ఆన్ ప్రిమిస్ ఎడిషన్ 1511 ఇన్స్టాల్ చేయాలంటే ఇన్స్టాల్ చేయలేను. ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ కంప్లీట్ అయిపోద్దో ఆ రోజు నుంచి ఈ సాఫ్ట్వేర్ అనేది ఎవరికి అందుబాటులో ఉండదు ఇన్స్టాల్ చేయడానికి. సో అంటే ఇప్పుడు మనం ఎస్ఏపి S/4HANA 1511 అనేది మనం యూజ్ చేయలేం, ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది. ఇంక వదిలేయాలి మనం దాని గురించి. ఓకే, నెక్స్ట్ ఏ వర్షన్ రిలీజ్ చేశాడో మనం చూద్దాం. నెక్స్ట్ ఎస్ఏపి S/4HANA 1610 అనే వర్షన్ రిలీజ్ చేశాడు. ఎస్ఏపి S/4HANA 1610 అనే వర్షన్ రిలీజ్ చేశాడు. పేరు అది, ఆ సాఫ్ట్వేర్ పేరు ఎస్ఏపి S/4HANA 1610. అది ఎస్ఏపి S/4HANA సాఫ్ట్వేర్ లో ఒక వర్షన్. ఎప్పుడు? ఇది కూడా 2016లో రిలీజ్ చేశాడు. దాన్ని కూడా
2016లో రిలీజ్ చేశాడు. 2021 అవ్వగానే కంప్లీట్ అయిపోయింది. అంతే 2016 నుంచి 2021 వరకు అందుబాటులో ఉండింది ఆ ప్రోడక్ట్ వర్షన్. తర్వాత ఎవ్వరికి అందుబాటులో లేదు ఇప్పుడది. అంటే దీన్ని కూడా మనం ఇప్పుడు ఇన్‌స్టాల్ చేయలేము. సో, ఇదిగోండి ఇప్పుడు నేనిక్కడ రెడ్ పెట్టేస్తున్నాను. అంతే రెడ్ ఎందుకు పెడుతున్నానంటే అది ఇంకా మనకు లేదు అని చెప్తున్నాను నేను మీకు. సో, ఇంతకుముందు ఉండింది, ఇప్పుడు లేదు అనే విధంగా మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఓకే. అయిపోయింది. నెక్స్ట్ ఏ వర్షన్ రిలీజ్ చేసాడు ఎస్ఏపీ ఎస్4హనాలో? నెక్స్ట్ 1709 అనే వర్షన్‌ని రిలీజ్ చేశాడు. ఎస్ఏపీ ఎస్4హనా 1709 అనేది రిలీజ్ చేశాడు. ఎస్ఏపీ ఎస్4హనా 1709 అనే నేమ్‌తో ఒక వర్షన్‌ని రిలీజ్ చేశాడు. ఎప్పుడు? 2017లో రిలీజ్ చేశాడు. ఇదిగోండి. జనరల్ అవైలబిలిటీ 2017, 2022, 2025 ఇది 2022లో ఎండ్ అయిపోయింది. ఎక్స్‌పైర్ అయిపోయింది. కానీ ఇక్కడ ఈ ఎక్స్‌టెండెడ్ మెయింటెనెన్స్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ అయిపోయింది. మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ అయిపోయాక మళ్ళీ ఇక్కడ చూడండి మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ 2022కి అయిపోయింది. అంటే 2023 ఇయర్‌లో నేను ఈ ప్రోడక్ట్ వర్షన్ ఇన్‌స్టాల్ చేయాలంటే ఇన్‌స్టాల్ చేయలేను. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉండదు. మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ కంప్లీట్ అయిన పక్కన రోజు నుంచి ఎవ్వరికీ సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉండదు. ఇప్పుడు ఈ ఎక్స్‌టెండెడ్ మెయింటెనెన్స్ అంటే అర్థం ఏంటంటే, ఒక 3 సంవత్సరాలు టైం ఇచ్చాడు. ఆ 3 సంవత్సరాలు మీ కంపెనీ సర్వర్‌లో ఈ ప్రోడక్ట్ వర్షన్ గాని మీరు యూజ్ చేస్తుంటే, యూజ్ చేసుకోవచ్చు ఈ 3 సంవత్సరాల వరకు. 2025 వరకు. కానీ ఆ టైంలో మీరు ఆ ప్రోడక్ట్ వర్షన్‌కి ప్యాచెస్ గాని వేయాలన్నా, అప్‌గ్రేడ్ చేయాలన్నా కాస్త అమౌంట్ ఇవ్వాలి. ఇంత అమౌంట్ అని, ఇంత పర్సెంట్ అమౌంట్ అనేది అడుగుతాడు మిమ్మల్ని ఎస్ఏపీ. ఆ అమౌంట్ పే చేసి మనం ప్యాచ్ అప్లై చేసుకోవచ్చు, అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. సో, దాన్నే ఎక్స్‌టెండెడ్ మెయింటెనెన్స్ అంటారు. కానీ ఇది కూడా డేట్ కంప్లీట్ అయిపోయింది. ఎక్స్‌టెండెడ్ మెయింటెనెన్స్ డేట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే ఈ ప్రోడక్ట్ వర్షన్ టోటల్‌గా డెడ్ అయిపోయింది. సో, ఇది కూడా మనకి అందుబాటులో లేదు. అంటే నేను ఇన్‌స్టాల్ చేయాలంటే ఈ ప్రోడక్ట్ వర్షన్ కూడా నేను ఇన్‌స్టాల్ చేయలేను. ఎందుకంటే ఇది కూడా అందుబాటులో లేదు. ఓకే. నెక్స్ట్ ఏ ప్రోడక్ట్ వర్షన్ రిలీజ్ చేశాడో చూద్దాం. ఎస్ఏపీ ఎస్4హనా 1809 రిలీజ్ చేశాడు. ఎస్ఏపీ ఎస్4హనా 1809 రిలీజ్ చేశాడు. ఎప్పుడు? 2018లో రిలీజ్ చేశాడు. 2018లో రిలీజ్ చేసి 2023, 2025 అంటే 2023 అవ్వగానే సాఫ్ట్‌వేర్ అనేది అందుబాటులో లేదు. 2025 కంప్లీట్ అవ్వగానే ఇంకా అసలు కంపెనీలో కూడా వాడడానికి రూల్ లేదది. సో, అంతే ఇప్పుడు ఈ వర్షన్ కూడా కంపెనీలో వాడలేము. మనం ఇన్‌స్టాల్ చేయాలన్నా ఇప్పుడు సాఫ్ట్‌వేర్ లేదు. అంటే ఈ వర్షన్ కూడా డెడ్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఏ వర్షన్ రిలీజ్ చేశాడో చూద్దాం. ఎస్ఏపీ ఎస్4హనా 1909. ఎస్ఏపీ ఎస్4హనా 1909 అనే నేమ్‌తో ఇంకో వర్షన్ రిలీజ్ చేశాడు. 1909 ఎప్పుడు? 2019లో రిలీజ్ చేశాడు. ఎందుకంటే 2019లో రిలీజ్ చేసి 2024, 2025. సో, ఈ వర్షన్ కూడా మనకి అందుబాటులో లేదు. మనం ఇప్పుడు ఇన్‌స్టాల్ చేయాలన్నా ఇన్‌స్టాల్ చేయలేము. కంపెనీలో కూడా ఈ వర్షన్ అనేది యూజ్ చేయరు. నెక్స్ట్ ఏ వర్షన్ రిలీజ్ చేశాడు? ఎస్ఏపీ ఎస్4హనా 2020 అనే నేమ్‌తో ఇంకో వర్షన్‌ని రిలీజ్ చేశాడు. ఎస్ఏపీ ఎస్4హనా 2020 అనే నేమ్‌తో ఇంకో వర్షన్ రిలీజ్ చేశాడు. ఎప్పుడు? 2020 అనే ఇయర్‌లో రిలీజ్ చేశాడు. 2020 ఇయర్ లాస్ట్ ఇయర్ ఎండ్ అయిపోయింది. 2025కి ఎండ్ అయిపోయింది. సో, అంతే ఈ వర్షన్ కూడా ఇప్పుడు మనం ఇన్‌స్టాల్ చేయడానికి కుదరదు. సాఫ్ట్‌వేర్ లేదు. అలాగే కంపెనీలో కూడా ఈ వర్షన్‌ని యూజ్ చేయరు. ఓకే. నెక్స్ట్ ఏ వర్షన్ రిలీజ్ చేశాడో మనం చూద్దాం. నెక్స్ట్ ఎస్ఏపీ ఎస్4హనా 2021 అనే నేమ్‌తో రిలీజ్ చేశాడు. ఎస్ఏపీ ఎస్4హనా 2021 అనే నేమ్‌తో ఇంకో వర్షన్‌ని రిలీజ్ చేశాడు. ఏ ఇయర్‌లో రిలీజ్ చేశాడు? 2021 ఇయర్‌లో రిలీజ్ చేశాడు. ఇదిగోండి 2021, 2026 అంటే ఇయర్ ఎండ్‌కి కంప్లీట్ అవుద్ది. అంటే
ఈ ప్రోడక్ట్ వర్షన్ అవైలబుల్ ఉంది. ఇదిగోండి మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ ఇక్కడ డేట్ కంప్లీట్ అవ్వలేదు. అంతే ఆ ప్రోడక్ట్ వర్షన్ సాఫ్ట్వేర్ మనకి అందుబాటులో ఉంది. మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకోగలము. అలాగే కంపెనీ సర్వర్ లో కూడా యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ ఏ వర్షన్ రిలీజ్ చేశాడు? 2022 SAP S/4HANA 2022 అనేది రిలీజ్ చేశాడు. ఆ నేమ్ తో ఇంకో వర్షన్ ని రిలీజ్ చేశాడు. SAP S/4HANA 2022 అని. ఏ ఇయర్ లో రిలీజ్ చేశాడు? 2022 అనే ఇయర్ లో రిలీజ్ చేశాడు. 2022 ఇయర్ లో రిలీజ్ చేశాడు. 2027 అంతే. ఈ ప్రోడక్ట్ వర్షన్ కూడా మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ కంప్లీట్ అవ్వలేదు. అంతే ఈ ప్రోడక్ట్ వర్షన్ కూడా మనకి అందుబాటులో ఉంది. అంటే దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఏ వర్షన్ రిలీజ్ చేశాడు? 2023 SAP S/4HANA 2023 అనే నేమ్ తో ఒక వర్షన్ ని రిలీజ్ చేశాడు 2023 ఇయర్ లో. సో ఆ ఇయర్ లోనే 2023 ఇయర్ లో రిలీజ్ చేసి 2030 అంటే మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ అనేది ఉంది. ఈ ప్రోడక్ట్ వర్షన్ కూడా మనకు అందుబాటులో ఉంది. సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఈ 2021 ఇయర్ ఎండ్ అయిపోద్ది. ఇయర్ ఎండ్ అవగానే ఆ 2021 ప్రోడక్ట్ వర్షన్ డెడ్ అయిపోద్ది. అందువల్ల ఏం చేస్తారంటే కంపెనీలో ఎవరైతే ఈ SAP S/4HANA 2021 యూజ్ చేస్తుంటారో దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటారు. అంటే దాన్ని ఏం చేస్తారంటే ఈ 2022కి లేదా 2023కి ఇలాగ అప్గ్రేడ్ చేసేసుకుంటారు. ఎందుకంటే ఇయర్ ఎండ్ అది ఎక్స్పైర్ అయిపోతుంది. అందువల్ల ఏం చేస్తారంటే కంపెనీలో అప్గ్రేడ్ చేస్తారు. 2021 నుంచి హయ్యర్ వర్షన్ కి అప్గ్రేడ్ చేసుకుంటారు. సో ఇక్కడ చూసారంటే మీరు 2016లో 2 వర్షన్స్ రిలీజ్ చేశాడు. 2016లో 2017లో రిలీజ్ చేశాడు. 18, 19, 20, 21, 22, 23 అంతే. ఇక్కడ చూసారంటే 2016 నుంచి ప్రతి సంవత్సరము ఒక వర్షన్ అనేది రిలీజ్ చేసుకుంటూ వచ్చాడు. ఎక్కడ ఏ సంవత్సరము ఆపకుండా ప్రతి సంవత్సరం ఒక వర్షన్ రిలీజ్ చేసుకుంటూ వచ్చాడు. కానీ ఇక్కడ చూస్తే 2024లో ఎలాంటి వర్షన్ అనేది రిలీజ్ చేయలేదు. సో ఇక్కడ మీరు చూసారంటే ప్రతి సంవత్సరం 2020 ఇయర్ లో 2020 అనే నేమ్తో, 2021 ఇయర్ లో 2021 అనే నేమ్తో, 2022 అలా రిలీజ్ చేస్తూ వచ్చాడు. కానీ 2024 సంవత్సరంలో SAP S/4HANA 2024 ని రిలీజ్ చేయలేదు. దాన్ని ఇంకా రిలీజ్ లేదు. డైరెక్ట్ గా ఏం చేశాడంటే SAP S/4HANA 2025 అనేది రిలీజ్ చేశాడు. ఎప్పుడు? 2025 ఇయర్ లో రిలీజ్ చేశాడు. ఇదే మన లేటెస్ట్ వర్షన్ 2025 ఇయర్ లో రిలీజ్ చేశాడు. 2025 2032. సో ఇదే లేటెస్ట్ వర్షన్. సో ఇదే లేటెస్ట్ వర్షన్, ఇది ప్రీవియస్ వర్షన్. అలాగే ఈ సంవత్సరం కూడా 2026లో SAP S/4HANA 2026 అనే రిలీజ్ చేయట్లేదు. డైరెక్ట్ గా ఏం చేస్తున్నాడంటే నెక్స్ట్ ఇయర్ లో SAP S/4HANA 2027 రిలీజ్ చేస్తున్నాడు. ఇయర్ SAP S/4HANA 2026 లేదు. అంతే ఇక్కడ మీకు SAP S/4HANA 2024 అనే నేమ్తో, అలాగే SAP S/4HANA 2026 అనే నేమ్తో వర్షన్స్ రిలీజ్ చేయట్లేదు. సో ఇప్పుడు SAP S/4HANAలో SAP S/4HANA 2021, 2022, 2023, 2024 ఈ 4 వర్షన్సే మనకి అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఏ వర్షన్ 2025 ఇంకా ఏ వర్షను అందుబాటులో మనకు లేవు. సో కొరవ వర్షన్స్ అన్ని డెడ్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు కంపెనీలో ఈ 4 వర్షన్స్ తప్ప ఇంకా ఏ వర్షన్స్ యూజ్ చేయరు. ఇంకోటి ఇక్కడ మీకు చాలా క్లియర్ గా చెప్పాను, ఇది ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అనేది అంటే బిజినెస్ డెవలప్ చేసే సాఫ్ట్వేర్. ఇక్కడ మీరు ఒకటి తెలుసుకోవాలి, మనకి ఫంక్షనల్ మోడల్స్ అని ఉంటారు. ఫంక్షనల్ మోడల్స్ అలాగే
టెక్నికల్ మోడల్స్ అని ఉంటాయి. 2 రకాల మోడల్స్ అనేది ఉంటది. ఫంక్షనల్ మోడల్స్ అని, టెక్నికల్ మోడల్స్ అనేది 2 రకాలు ఉంటారు. సో ఇప్పుడు ఫంక్షనల్ మోడల్స్ మీరు గూగుల్‌లో గూడా మీరు ఎస్ఏపి ఫంక్షనల్ మోడల్స్ అనగానే మీకు లిస్ట్ ఇచ్చేస్తది. ఇదిగోండి ఈ విధంగా మీకు లిస్ట్ ఇచ్చేస్తది. ఎస్ఏపి ఎఫ్ఐ ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఎస్ఏపి సిఓ కంట్రోలింగ్, ఎస్ఏపి ఎంఎం మెటీరియల్ మేనేజ్మెంట్, ఎస్ఏపి ఎస్డి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఎస్ఏపి పిపి ప్రోడక్ట్ ప్లానింగ్, ఎస్ఏపి హెచ్సిఎం, ఎస్ఏపి క్యూఎం క్వాలిటీ మేనేజ్మెంట్, ఎస్ఏపి పిఎం ప్లాంట్ మెయింటెనెన్స్, ఎస్ఏపి పిఎస్, ఎస్ఏపి సిఆర్ఎం. వీళ్ళందరూ ఏంటంటే ఈ 10 మంది ఉన్నారు కదా, ఈ ఎవరైతే కోర్సు అంటే ఎవరైతే ఎస్డి మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఫంక్షనల్ మోడల్ కింద వస్తారు. ఈ 10 మంది ఫంక్షనల్ మోడల్ కింద వస్తారు. సో ఇప్పుడు ఏంటంటే అలాగే టెక్నికల్ మోడల్స్ అని కూడా ఉన్నాయి. ఈ ఫంక్షనల్ మోడల్స్, ఈ టెక్నికల్ మోడల్స్ గురించి నేను ఇప్పుడు ఎందుకు తెలుసుకోవాలంటే ఎస్ఏపిలో 2 రకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఎస్ఏపి ఎస్4హనాలో ఎస్ఏపి ఎస్4హనా ఐడిఎస్ అనేది ఒక సాఫ్ట్వేరు, అలాగే ఎస్ఏపి ఎస్4హనా నాన్ ఐడిఎస్ అనేది ఇంకో సాఫ్ట్వేర్ ఉంది. అంటే 2 రకాల సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ఎందుకు ఎస్ఏపి ఎస్4హనాలో 2 రకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ లో 2 రకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఐడిఎస్ సాఫ్ట్వేర్ అనేది, నాన్ ఐడిఎస్ అనేది 2 రకాల సాఫ్ట్వేర్ ఉంటాయి. ఎప్పుడు అది ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అయితే, ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ లో 2 రకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఐడిఎస్ అండ్ నాన్ ఐడిఎస్ అనేది. నేను చూపిస్తాను అది కూడా మీకు ఇక్కడ. ఇదిగోండి మనకి ఎస్ఏపి ఎస్4హనా 2021, ఎస్ఏపి ఎస్4హనా 2022, ఎస్ఏపి ఎస్4హనా 2023, ఎస్ఏపి ఎస్4హనా 2025. ఈ 4 వర్షన్స్ మనకి అందుబాటులో ఉన్నాయి సాఫ్ట్వేర్. ఎందుకంటే ఈ 4 వర్షన్స్ మెయిన్ ఎక్స్పైర్ డేట్ అవ్వలేదు కాబట్టి, మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. ఇదిగోండి ఈ ఎస్ఏపి ఎస్4హనా ఫుల్లీ యాక్టివేటెడ్ అప్లయన్స్ అని ఉంది కదా, ఇది ఐడిఎస్ సాఫ్ట్వేర్. ఎస్4హనా ఫుల్లీ యాక్టివేటెడ్ అప్లయన్స్ అని ఉండేది, ఇది ఐడిఎస్ సాఫ్ట్వేర్. దీన్ని ఐడిఎస్ సాఫ్ట్వేర్ అంటారు. ఎస్ఏపి ఎస్4హనా 2025 ఫుల్లీ యాక్టివేటెడ్ అప్లయన్స్ అనేది ఐడిఎస్ సాఫ్ట్వేర్ అంటారు. ఇక్కడ బ్యాక్ వచ్చానంతే. ఇదిగోండి ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఇది నాన్ ఐడిఎస్ సాఫ్ట్వేర్. సో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఐడిఎస్ సాఫ్ట్వేర్ ఉన్నాను కదా, ఈ ఫంక్షనల్ మోడల్స్ వాళ్ళు ఉన్నారు కదా, ఈ ఫంక్షనల్ మోడల్స్ వాళ్ళు ఆ ఐడిఎస్ సాఫ్ట్వేర్ లోకే లాగిన్ అవ్వి వర్క్ చేయగలరు. ఈ ఫంక్షనల్ మోడల్స్ 10 మంది ఉన్నారు కదా, వీళ్ళందరూ ఆ ఐడిఎస్ సాఫ్ట్వేర్ లోకే మనం లాగిన్ అనేది ఇవ్వాలి, దాంట్లోనే వర్క్ చేయగలరు. ఎందుకు ఆ ఐడిఎస్ సాఫ్ట్వేర్ లోనే వాళ్ళు వర్క్ చేయగలరు అంటే ఎస్ఏపి అతను వీళ్ళకి సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్ ని ఆ ఐడియాస్ అనే దాంట్లో బిల్డ్ చేసి ఇచ్చేసారు. అంటే ఆ ఫంక్షనల్ వాళ్ళందరూ ఏ సిస్టంలోకి లాగిన్ అవుతారంటే ఎస్ఏపి ఎస్4హనా ఐడియాస్ అనే దాంట్లోకి లాగిన్ అవుతారు. ఒకవేళ ఫంక్షనల్ వాళ్ళకి మనం ఎస్ఏపి ఎస్4హనా
నాన్ ఐడియాస్ అనే దాంట్లోకి ఇచ్చామంటే వాళ్ళు వర్క్ చేయలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీమార్టే ఉంది. బిల్లింగ్ కౌంటర్ వాళ్ళకి ఎంటీ ల్యాప్టాప్, వాళ్ళు పర్సనల్ ల్యాప్టాప్ ఇచ్చి బిల్ ఏమంటే వేయలేరు. ఎందుకంటే ఆ బిల్ వేసే సాఫ్ట్వేర్ ఆ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేయలేదు. ఇన్స్టాల్ చేయకుండా వాళ్ళు బిల్ ఎలా ఇవ్వగలరు? ఇవ్వలేరు. అలాగే ఈ ఫంక్షనల్ మోడల్స్ వాళ్ళందరికీ సపోర్ట్ చేసేలాగా బిజినెస్ డేటా అంతా ఇందులో ఉంటది. ఎస్ఏపి ఎస్4 అన్న ఐడియా సిస్టమ్ లో. సో అందువల్ల ఫంక్షనల్ అందరికి కంపెనీలో వీళ్ళందరూ ఆ ఎస్ఏపి ఎస్4 అన్న ఐడియాస్ అనే సర్వర్ లోకి లాగిన్ అయ్యి వర్క్ చేస్తారు. ఎందుకంటే ఆ సర్వరే వాళ్ళకి బిజినెస్ డెవలప్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది సాఫ్ట్వేర్. మరి నాన్ ఐడియాస్ ఎందుకు రెండు రకాలు అన్నారు. ఐడియాస్ అనేది ఫంక్షనల్ లాగిన్ అవుతారన్నారు. నాన్ ఐడియాస్ అనేది ఎందుకంటే యాడ్ ఆన్స్ అని ఉంటాయి. అంటే ఎక్స్ట్రా కాంపోనెంట్ కావాలి అనే దానికి. ఇప్పుడు మనకి జిఆర్సి అనే కాంపోనెంట్ కావాలి, ఈడబ్ల్యూఎం అనే కాంపోనెంట్ కావాలి. ఇవన్నీ నాన్ ఐడియాస్ మీద ఇన్స్టాల్ చేస్తారు. ఎందుకంటే ఐడియాస్ మీద ఇదిగోండి, నేను ఆల్రెడీ ఎస్4 అన్న నాన్ ఐడియాస్ ఇన్స్టాల్ చేసినాను. ఎస్4 అన్న ఇది నాన్ ఐడియాస్ సిస్టమ్, ఐడియాస్ కాదు. ఈ ఎస్4 అన్న నాన్ ఐడియాస్ చూస్తే ఇక్కడ ప్యాచ్ లెవెల్ అని ఉంటుంది. ఈ ప్యాచెస్ మనం అప్గ్రేడ్ చేయలేము. దేంట్లో ఐడియాస్ లో ఈ ప్యాచెస్ మనం అప్గ్రేడ్ చేయలేము. అలాగే ఇక్కడ మనకి ఏదైనా కాంపోనెంట్స్ కావాలంటే ఐడియాస్ లో ఇన్స్టాల్ చేయలేము. వాడు ఇచ్చింది అలాగే వాడాలి, యూజ్ చేసుకోవాలి. అంటే ఎస్ఏపి అతను మనకి ఇచ్చేస్తాడు ఐడియాస్ సాఫ్ట్వేర్. అది ఎలా బిల్డ్ చేసి మనకి ఇచ్చాడో దాన్ని అలాగే వాడుకోవాలి. దాన్ని మనం ప్యాచెస్ అప్లై చేయలేము. మనకి ఏదైనా ఎక్స్ట్రా కాంపోనెంట్ కావాలంటే బిల్డ్ చేసుకోలేము. అప్పుడు ఎక్స్ట్రా కాంపోనెంట్ కావాలంటే నాన్ ఐడియాస్ లో బిల్డ్ చేసుకుంటాం. అంటే ఎక్స్ట్రా కాంపోనెంట్ అంటే ఇది నేను చూపిస్తాను ఇక్కడ. ఇదిగోండి ఈ యాడ్ ఆన్స్ అంతా. ఈ యాడ్ ఆన్స్ ని ఐడియాస్ లో మనం ఇన్స్టాల్ చేయలేం. యాడ్ ఆన్స్ అంటే ఎడిషనల్ కాంపోనెంట్స్ మనకి. ఇవి మనం ఐడియాస్ లో ఇన్స్టాల్ చేయలేము. సో ఇప్పుడు మనకి ఇదిగోండి ఈ ఎక్స్టెండెడ్ ఏదో ఒకటి అవసరం వచ్చింది మనకి. సో అది మనకు అవసరం వచ్చింది, మనం ఐడియాస్ లో ఇన్స్టాల్ చేయాలంటే కుదరదు. అప్పుడు ఏం చేస్తారంటే నాన్ ఐడియాస్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసి కనెక్షన్ ఇస్తారు. ఐడియాస్ కి నాన్ ఐడియాస్ కి మధ్యలో కనెక్షన్ ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి ఎస్4 అన్న యాడ్ లాజిస్టిక్ అనే దాని మీద అవసరం, ఆ సాఫ్ట్వేర్ అవసరము, దాని మీద పనిచేయాలి. కానీ ఆ ఎస్ఏపి ఎస్4 అన్న యాడ్ లాజిస్టిక్ సంబంధించిన డేటా ఐడియాస్ లో ఉండదు. అంటే ఐడియాస్ లో దాన్ని మనం యూజ్ చేయలేం. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని నాన్ ఐడియాస్ లో ఇన్స్టాల్ చేస్తాము. అప్పుడు ఆ నాన్ ఐడియాస్ కి కనెక్షన్ ఇస్తాం రెండిటికి. అప్పుడు ఏం జరగద్ది? సో ఈ ఈ ఎస్ఏపి ఎస్4 అన్న యాడ్ లాజిస్టిక్ కూడా యూజ్ చేయగలరు. సో నాన్ ఐడియాస్ అనేది దానికోసం యూజ్ చేస్తాం మనం కంపెనీలో. ఐడియాస్ అనేది ఏంటంటే ఎస్ఏపి అతను ఆల్రెడీ బిల్డ్ చేసి ఇచ్చేస్తాడు. బిజినెస్ కి సంబంధించిన ఏ విధంగా కావాలో మొత్తం బిల్డ్ చేసి ఇచ్చేస్తాడు. దాన్ని యాస్టీస్ మనం అలా వాడుకోవాలి బిజినెస్ కోసం. నాన్ ఐడియాస్ ఏంటంటే మనకి ఏదైనా ఎడిషనల్ కాంపోనెంట్ కావాలంటే నాన్ ఐడియాస్ లో బిల్డ్ చేసుకుని ఈ రెండిటికి కనెక్షన్ ఇచ్చేసుకుంటే నాన్ ఐడియాస్ లో ఉన్నది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అది. సో ఇది ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ లోనే ఇలాగ ఐడియాస్ నాన్ ఐడియాస్ అనే రెండు రకాలు ఉంటాయి. ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ లోనే ఎస్ఏపి ఎస్4 అనేది ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కాబట్టి ఎస్ఏపి ఎస్4 ఐడియాస్ సాఫ్ట్వేర్, అలాగే ఎస్ఏపి ఎస్4 నాన్ ఐడియాస్ సాఫ్ట్వేర్ అనేది రెండు రకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మనకి అది కూడా తెలిసిపోయింది. వర్షన్స్ ఏమేమి ఉన్నాయనేది మనకి తెలిసిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది టైప్స్ ఆఫ్ ఎస్ఏపి సిస్టమ్స్ అని మనం తెలుసుకోవాలి. టైప్స్ ఆఫ్ ఎస్ఏపి సిస్టమ్స్, ఎన్ని రకాల ఎస్ఏపి సిస్టమ్స్ ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకి రెండు రకాల ఎస్ఏపి సిస్టమ్స్ ఉంటాయి. అవి మీకు చూపిస్తాను క్లియర్ గా. మీకు అంతా రియల్ టైమ్ సిస్టమ్సే చూపించి చాలా క్లియర్ గా మీకు చెప్తాను. సో మీకు
కంపెనీలో ఎలా యూస్ చేస్తారో యాస్టిస్ అదే చూపిస్తున్నాను మీకు. మనకి 2 రకాల సిస్టమ్స్ అని ఉంటాయి. అది ఏంటనేది ఇప్పుడు చూడండి. అంటే 2 రకాలంటే ఒక సాఫ్ట్‌వేర్‌ని ఇదిగోండి. ఒక సాఫ్ట్‌వేర్‌ని మీరు అబాప్ సిస్టమ్‌గా ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఒక సాఫ్ట్‌వేర్ మీరు జావా సిస్టమ్‌గా కూడా ఇన్‌స్టాల్ చేయొచ్చు. అంటే మనకి 2 రకాలు 2 టైప్స్ ఉంటాయి. ఎన్ని టైప్స్ ఆఫ్ ఎస్ఏపీ సిస్టమ్స్ ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. అవి ఏవేమి ఏంటి? పేరొచ్చి అబాప్ బేస్డ్ ఎస్ఏపీ సిస్టమ్ అని పిలుస్తారు. లేదా ఈ విధంగా కూడా మీరు పిలవచ్చు షార్ట్‌కట్‌లో. అంటే ఏఎస్ అబాప్ అని పిలవచ్చు. లేదా అబాప్ బేస్డ్ ఎస్ఏపీ సిస్టమ్ అని పిలవచ్చు. ఇంకోటొచ్చి జావా బేస్డ్ ఎస్ఏపీ సిస్టమ్ అని పిలుస్తారు. లేదా దాన్ని మీరు షార్ట్‌కట్‌లో ఇంకో నేమ్‌లో ఏఎస్ జావా అని పిలవచ్చు. అంటే మనకిక్కడ 2 రకాల ఎస్ఏపీ సిస్టమ్స్ ఉన్నాయి. సో, ఇక్కడ ఏఎస్ అంటే ఏఎస్ ఫుల్ ఫార్మ్ వచ్చి అప్లికేషన్ సర్వర్ అని పిలుస్తారు. ఏఎస్ ఫుల్ ఫార్మ్ వచ్చి అప్లికేషన్ సర్వర్ అంటారు. సో, ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ఎస్ఏపీ సిస్టమ్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిందేంటంటే, ఎస్ఏపీ ఎస్/4HANA ప్రోడక్ట్ వర్షన్ అంటే మనకేమేమున్నాయి? ఎస్ఏపీ ఎస్/4HANA 2021, 2022, 2023, 2025 ఈ 4గిట్లో ఏ ప్రోడక్ట్ వర్షన్ అన్నా మనం యూజ్ చేసి, ఈ అబాప్ బేస్డ్ ఎస్ఏపీ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయొచ్చు. లేదా జావా బేస్డ్ ఎస్ఏపీ సిస్టమ్ కూడా ఇన్‌స్టాల్ చేయొచ్చు. అంటే ఎస్ఏపీ ఎస్/4HANA సాఫ్ట్‌వేరు అబాప్ బేస్డ్ ఎస్ఏపీ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయడానికి సపోర్ట్ చేస్తది. జావా బేస్డ్ ఎస్ఏపీ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయడానికి కూడా సపోర్ట్ చేస్తదనేది ఇక్కడ నేను చెప్తున్నాను. అంటే రెండిటికి సపోర్ట్ చేస్తది ఇన్‌స్టాల్ చేయడానికి. ఓకే. ముందుగా ఇప్పుడు మనము అబాప్ బేస్డ్ ఎస్ఏపీ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. అబాప్ బేస్డ్ ఎస్ఏపీ సిస్టమ్. దీని తర్వాత జావా గురించి తెలుసుకుందాం. ఏస్ అబాప్. మనకి మొత్తం బిజినెస్ అంతా డెవలప్ చేసేది అబాప్ బేస్డ్ ఎస్ఏపీ సిస్టమ్‌లోనే. కంపెనీలో బిజినెస్ డెవలప్ చేసేది అబాప్ బేస్డ్ ఎస్ఏపీ సిస్టమ్‌లో. ఎందుకంటే అబాప్ బేస్డ్ ఎస్ఏపీ సిస్టమే బిజినెస్ డెవలప్ చేయడానికి సపోర్ట్ చేస్తది. ఓకే. ఇప్పుడు ఎస్ఏపీ ఎస్/4HANAలో 1 బై 1 తెలుసుకుందాం మనం. ఇప్పుడున్న ప్రోడక్ట్ వర్షన్ ఏంటి? ఎస్ఏపీ ఎస్/4HANA 2021, 2022, 2023, 2025. ముందుగా ఎస్ఏపీ రిలీజ్ అనేది మనం తెలుసుకుందాం. ముందుగా సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్స్. ఇక్కడ 2 ఇంపార్టెంట్ టాపిక్స్ మనం తెలుసుకుందాం. సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్స్ అని, ఎస్ఏపీ రిలీజ్ అని, ఎస్ఏపీ కెర్నల్ అని ఈ మూడిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అబాప్ బేస్డ్ ఎస్ఏపీ సిస్టమ్‌లో. సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్స్. సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్స్ వెళ్తే ఇదిగోండి నా సిస్టమ్ ఆల్రెడీ ఉంది. 2025 సిస్టమ్ మనం ఆల్రెడీ లాగిన్‌లోనే ఉన్నాం. ఇదిగోండి వీటిని సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్స్ అంటాం. ఇన్‌స్టాల్డ్ సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్స్ వాటి యొక్క వెర్షన్స్. ఇవన్నీ సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్స్. ఎన్నున్నాయి? 84 సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్స్ ఉన్నాయి ఇప్పుడు. అన్ని అబాప్ బేస్డ్ ఎస్ఏపీ సిస్టమ్‌లో ఎన్ని ఒకేలా సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్స్ ఉంటాయి అంటే ఇప్పుడు వేరే సాఫ్ట్‌వేర్ తీసుకుంటే అబాప్ బేస్డ్ ఎస్ఏపీ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేస్తే ఇందులో ఏ సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్స్ ఉన్నాయో అవే అందులో ఉంటాయని రూల్ లేదు. ఓకే. సో, ఇప్పుడు కరెక్ట్‌గా చెప్పాలంటే ఈ ఎస్ ఫర్ కోర్ ఉంది. ఎస్ ఫర్ కోర్ సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్ ఉంది. ఆ ఎస్ ఫర్ కోర్ సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్ ఎస్ ఫర్ హనా ఎస్ ఫర్ హనాలో తప్ప ఇంక దేంట్లో ఉండదు. అంటే వేరే స్ వేరే సాఫ్ట్‌వేర్‌లో కానీ చూస్తే ఆ ఎస్ ఫర్ కోర్ సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్ ఉండదు. కానీ ఇక్కడ ఒకటి ఈ ఎస్ఏపీ బేసిస్, ఎస్ఏపీ ఏబీఐ ఉంది గదా! ఈ 2 సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్స్ ప్రతి అబాప్ బేస్డ్ ఎస్ఏపీ సిస్టమ్‌లో కంపల్సరీగా ఉంటది. ఎస్ఏపీ అండర్‌స్కోర్ బేసిస్సు, ఎస్ఏపీ అండర్‌స్కోర్ ఏబీఐ అని ఉంది గదా! ఈ 2 సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్స్ కంపల్సరీగా ప్రతి అబాప్ బేస్డ్ ఎస్ఏపీ సిస్టమ్‌లో ఖచ్చితంగా ఉంటాయి. ఆ 2 సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్స్. ఓకే. సో, ఇంకోటి
ఇక్కడ రిలీజ్ అని చెప్పాను కదా, ఎస్ఏపి రిలీజ్. ఇదిగోండి రిలీజ్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఈ ఎస్ఏపి S/4HANA 2025 రిలీజ్ ఎంత అని నన్ను అడిగితే 816 అని చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ 809 ఉంది, 109 ఉంది, 102 ఉంది. కానీ రిలీజ్ 816 అని ఎందుకు చెప్తామంటే ఎస్ఏపి బేసిస్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ రిలీజ్ ఎంత ఉంటే అదే ఆ సిస్టమ్ యొక్క రిలీజ్. ఇప్పుడు రిలీజెస్ తెలుసుకుందాం మనం. సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ గురించి మీకు చెప్పేశాను. అంటే ప్రతి అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టంలో సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో మీరు ఏ సాఫ్ట్వేర్ అన్నా యూజ్ చేసి అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ కానీ ఇన్స్టాల్ చేస్తే దాని లోపల ఇన్స్టాలేషన్ తర్వాత చూసుకుంటే సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఉంటాయి. కానీ అన్ని సిస్టంలో ఒకే సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఉండవు. కానీ ప్రతి సిస్టంలో ఈ SAP_BASIS SAP_ABA సాఫ్ట్వేర్ కాంపోనెంట్ కంపల్సరిగా ఉంటుంది. అది ఇప్పుడు SAP రిలీజెస్ కు వచ్చేస్తే సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము SAP రిలీజెస్ కు వస్తే మనము SAP S/4HANA 2021 రిలీజ్. పైన రిలీజెస్ మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ ఎక్స్పైర్ అయిపోయి మనకి ఆ సాఫ్ట్వేర్స్ అందుబాటులో ఇప్పుడు ఏ ప్రోడక్ట్ వర్షన్స్ మనకు అందుబాటులో ఉన్నాయో వాటి గురించే మనం తెలుసుకుంటే చాలు. ఇప్పుడు SAP S/4HANA 2021 యొక్క రిలీజ్ ఏంటి మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనము రియల్ టైమ్ సిస్టమ్స్ చూద్దాం. ఇప్పుడు ముందుగా మీకు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ సిస్టమ్ టైపు అబాప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ప్రోడక్ట్ వచ్చి ఇదిగోండి SAP S/4HANA సెలెక్ట్ చేసుకున్నాను. ఇదిగోండి చూడండి, కంపెనీలో చూడండి SAP S/4HANA అబాప్ యూజ్ చేస్తున్నారు చూడండి కంపెనీలో. ఇవన్నీ కంపెనీ సిస్టమ్సే. ఇదిగోండి 226 సిస్టమ్స్ ఉన్నాయి. కొన్ని అవుట్డేటెడ్, అంతే కొన్ని అయిపోయి, కొన్ని ఇదిగోండి ఇవన్నీ అవుట్డేటెడ్ కాదు. ఇవన్నీ యూజ్ చేస్తున్నారు కంపెనీ సర్వర్లో. సో ఇవన్నీ కంపెనీ సర్వర్లో ఒరిజినల్ సిస్టమ్స్ రన్నింగ్ ఉన్నాయి. సో ఇదిగోండి మీకు లైవ్ లోనే క్లియర్ గా చూపించేస్తున్నాను. లైవ్ కంపెనీ సిస్టమ్స్ SAP S/4HANA కంపెనీలో అబాప్ కి యూజ్ చేస్తున్నారని మీకు చెప్పాను. ఇప్పుడు ఇదిగోండి ఇది SAP S/4HANA 2021 సిస్టమ్. SAP S/4HANA 2021 సిస్టము. దీని యొక్క రిలీజ్ ఇదిగోండి. బేసిస్ రిలీజ్ ఎంత 756. SAP S/4HANA 2021 SAP రిలీజ్ వచ్చి 756. అది మనం గుర్తుపెట్టుకోవాలండి. రిలీజెస్ గుర్తుపెట్టుకోవాలి. లేదా మనకి రిలీజెస్ గుర్తుపెట్టుకోలేం, కంపెనీలో అడిగితే ఈ విధంగా మనం చూసి చెప్పాలి. ఓకే, నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది SAP S/4HANA 2022 రిలీజ్ చూడాలి మనం. ఇదిగోండి SAP S/4HANA 2022 757. దాని యొక్క రిలీజ్ వచ్చి 757. నెక్స్ట్ వచ్చి మనము SAP S/4HANA 2023.
ఇదిగోండి ఎస్ఏపి S/4HANA 2023 దీని యొక్క రిలీజ్ వచ్చి 758 ఎస్ఏపి S/4HANA 2025 రిలీజ్ వచ్చి 816. ఇదిగోండి మనకు ఆల్రెడీ ఉన్నాం 816. ఓకే, మనకి రిలీజెస్ తెలిసిపోయింది. ఇప్పుడు ఇక్కడ మెయిన్ గా మనం అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఎస్ఏపి S/4HANA ఏంటిది? ఒక సూట్. ఇది ఒక ఎస్ఏపి సూట్. సో ఎస్ఏపి S/4HANA అనేది మెయిన్ సాఫ్ట్వేర్ నేమ్. ఎస్ఏపి HANA అనేది డేటాబేస్ సాఫ్ట్వేర్ నేమ్. ఇది ఎస్ఏపి HANA అంటే డేటాబేస్ సాఫ్ట్వేర్ నేమ్. ఎస్ఏపి HANA అనేది సూట్ నేమ్. సో ఎస్ఏపి S/4HANA ఫుల్ ఫామ్ వచ్చి ఎస్ఏపి సూట్ ఫర్ ఎస్ఏపి HANA DB. సో ఎస్ఏపి సూట్ ఫర్ ఎస్ఏపి HANA DB. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎస్ఏపి S/4HANA అంటే మెయిన్ సాఫ్ట్వేర్ నేమ్. ఎస్ఏపి HANA అంటే డేటాబేస్ సాఫ్ట్వేర్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్కిల్ అంటే ఏంటి? డేటాబేస్ సాఫ్ట్వేర్ నేమ్. ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ అంటే ఏంటి? డేటాబేస్ సాఫ్ట్వేర్ యొక్క పేరు. అలాగే ఇక్కడ కూడా ఎస్ఏపి HANA అంటే డేటాబేస్ సాఫ్ట్వేర్ నేమ్. ఎస్ఏపి S/4HANA అంటే మెయిన్ సాఫ్ట్వేర్ నేమ్. అది ఇప్పుడు అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ కదా. మనము కంపెనీలో ఎస్ఏపి S/4HANA యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఎస్ఏపి S/4HANA 2021 లేదా ఎస్ఏపి S/4HANA 2022 లేదా ఎస్ఏపి S/4HANA 2022 లేదా ఎస్ఏపి S/4HANA 2023 లేదా ఎస్ఏపి S/4HANA 2025 ఈ నాలుగిట్లో ఏ వర్షన్ అన్నా యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఎస్ఏపి S/4HANA సర్వర్ ఇన్స్టాల్ చేస్తాం. ఎస్ఏపి S/4HANA సర్వర్ ఇన్స్టాల్ చేస్తాం. అసలు ఏంటి ఈ ఎస్ఏపి S/4HANA సర్వర్ అంటే? ఎస్ఏపి S/4HANA సర్వర్ ని మనము ఎస్ఏపి సిస్టమ్ అని పిలుస్తాము, లేదా కాంపోనెంట్ అని పిలుస్తాము. ఎస్ఏపి S/4HANA సర్వర్ ని ఎస్ఏపి సిస్టమ్ అని పిలవచ్చు, లేదా కాంపోనెంట్ అని పిలుస్తాం. ఎస్ఏపి S/4HANA సర్వరు అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. ఎస్ఏపి S/4HANA సర్వర్ అనేది అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. అంతే మనల్ని కంపెనీలో ఇదిగోండి ఇక్కడ చూసారంటే ఇదిగోండి ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు? ఇన్స్టాల్ అండ్ ఎస్ఏపి S/4HANA సర్వర్ సిస్టమ్ అని చెప్తున్నాడు మనల్ని. సో ఇక్కడ చూసారంటే ఇక్కడ చూడండి, ఇదిగోండి టైటిల్ చూడండి, ఇన్స్టాల్ అండ్ ఎస్ఏపి S/4HANA సర్వర్ సిస్టమ్. ఎస్ఏపి S/4HANA సర్వర్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేయండి అని మనకు చెప్తున్నాడు. అంతేగాని ఎస్ఏపి S/4HANA 2025 ఇన్స్టాల్ చేయండి, ఎస్ఏపి S/4HANA 2021 ఇన్స్టాల్ చేయండి అని మనకి చెప్పరు. మనకి ఎస్ఏపి సిస్టమ్ నేమ్ చెప్తారు ఇన్స్టాల్ చేయమని. సో ఆ ఎస్ఏపి సిస్టమ్ ని ఇదిగోండి ఇన్స్టాల్ అండ్ ఎస్ఏపి S/4HANA సర్వర్ సిస్టమ్. ఇదిగోండి ఇన్స్టాల్ అండ్ ఎస్ఏపి S/4HANA సర్వర్ 2023 సిస్టమ్. సో దీని అర్థం ఏంటి? అక్కడ మనల్ని ఎస్ఏపి S/4HANA 2023 ఇన్స్టాల్ చేయమని చెప్పడం లేదు, ఎస్ఏపి S/4HANA సర్వర్ 2023 సిస్టమ్ ఇన్స్టాల్ చేయమంటున్నారు. అంతే నేనేం అర్థం చేసుకోవాలి అది చెప్పగానే నాకు కంపెనీలో ఓకే ఎస్ఏపి S/4HANA 2023 ప్రోడక్ట్ వర్షన్ నేను యూజ్ చేసి ఎస్ఏపి S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి. ఎస్ఏపి S/4HANA సర్వర్ అనేది అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టము. సో ఇదిగోండి సుసి లైనక్స్ లో ఇన్స్టాల్ చేయండి HANA డేటాబేస్ అంటున్నాడు. ఇదిగోండి ఎస్ఏపి HANA DB అంటున్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు మీకు? అక్కడ ఇన్స్టాల్ అండ్ ఎస్ఏపి S/4HANA సర్వర్ 2023 సిస్టమ్. సో ఎస్ఏపి S/4HANA సర్వర్ 2023 సిస్టమ్ based on SUSE Linux and SAP HANA DB అని చెప్తున్నాడు.
అంటే ఎస్ఏపి S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. ఎస్ఏపి S/4HANA 2023 ప్రోడక్ట్ వర్షన్ యూజ్ చేసి ఎస్ఏపి S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. సుసి లైనక్స్ ఓఎస్ లో అంటున్నారు. ఇదిగోండి నేను సుసి లైనక్స్ ఓఎస్ లోనే నేను ఈ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేశాను. ఎస్ఏపి S/4HANA 2025 సిస్టమ్ ని నేను ఇన్స్టాల్ చేశాను సుసి లైనక్స్ ఓఎస్ లో. సో ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఈ ఎస్ఏపి ఇదిగోండి క్లియర్ గా చెప్పాడు. ఎస్ఏపి HANA DB అంటే డేటాబేస్ సాఫ్ట్వేర్. ఎస్ఏపి HANA అంటే ఇక్కడ మిమ్మల్ని అదే నేను చెప్తుంది. ఇక్కడ మీరు ఎస్ఏపి S/4HANA, ఎస్ఏపి HANA, ఎస్ఏపి S/4HANA సర్వర్, ఈ మూడింటి దగ్గర కన్ఫ్యూజన్ అవ్వద్దు అని చెప్తున్నాను నేను. ఈ మూడింటి దగ్గర మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఎస్ఏపి S/4HANA అనేది మెయిన్ సూట్ నేమ్. ఎస్ఏపి HANA అనేది డేటాబేస్ సాఫ్ట్వేర్ యొక్క పేరు. ఎస్ఏపి S/4HANA సర్వర్ అనేది ఒక ఎస్ఏపి సిస్టమ్ యొక్క పేరు. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము కంపెనీలో మనం ఏం చేస్తామంటే ఎస్ఏపి S/4HANA 2021, 2022, 2023, 2025 ఈ నాలుగిట్లో ఏదో ఒక ప్రోడక్ట్ వర్షన్ యూజ్ చేసి మనము కంపెనీలో ఎస్ఏపి S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం. ఇప్పుడు ఇది ఎస్ఏపి S/4HANA సర్వర్ సిస్టమ్. ఇప్పుడు ఇదేంటి నేను ఇన్స్టాల్ చేసింది, దీన్ని ఏమని పిలుస్తారు కంపెనీలో? ఎస్ఏపి S/4HANA సర్వర్ 2025 సిస్టమ్ అంటారు దాన్ని. అంటే నేను ఇక్కడ ఏం చేశాను, ఎస్ఏపి S/4HANA 2025 యూజ్ చేసి ఎస్ఏపి S/4HANA సర్వర్ ఇన్స్టాల్ చేశాను నేను. అందువల్ల దాన్ని ఎస్ఏపి S/4HANA సర్వర్ 2025 సిస్టమ్ అంటారు. అంటే మనం ఆ ప్రోడక్ట్ వర్షన్ యూజ్ చేసి ఎస్ఏపి సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం. ప్రతి సాఫ్ట్వేర్ అదే. ఎస్ఏపి S/4HANA సాఫ్ట్వేరే కాదు, కొరవ ఏ సాఫ్ట్వేర్స్ ఉన్నా ఆ సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేసి మనం ఎస్ఏపి సిస్టమ్ ని ఇన్స్టాల్ చేస్తాము. వాటిని మనము ఎస్ఏపి సిస్టమ్ అని పిలవచ్చు, లేదా కాంపోనెంట్ అని పిలుస్తారు. కానీ చాలా మందికి 99% అందరు ఎస్ఏపి సిస్టమ్ అంటారు. ఎందుకంటే ఆ విధంగా అలవాటు అయిపోయినది. కాంపోనెంట్ అనే దానికన్నా ఎస్ఏపి సిస్టమ్ అనేది అలవాటు అయిపోయినది వాళ్ళకి. దాన్ని మనం ఎస్ఏపి సిస్టమ్ అని పిలవచ్చు, లేదా కాంపోనెంట్ అని పిలవచ్చు. అంటే ఇప్పుడు ఎస్ఏపి S/4HANA సర్వర్ అనేది ఒక ఎస్ఏపి సిస్టమ్, లేదా ఎస్ఏపి S/4HANA సర్వర్ అనేది ఒక కాంపోనెంట్ అని పిలవచ్చు. అది అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. సో ఇక్కడ మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎస్ఏపి S/4HANA ప్రోడక్ట్ వర్షన్ యూజ్ చేసి మనం కంపెనీ సర్వర్ లో ఎస్ఏపి సిస్టమ్ ని ఇన్స్టాల్ చేస్తాము. ఆ ఎస్ఏపి సిస్టమ్ పేరు ఏంటంటే ఎస్ఏపి S/4HANA సర్వర్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ మూడింటి దగ్గర మనం కన్ఫ్యూజన్ అవ్వకూడదు. చాలా మందికి అసలు ఎస్ఏపి S/4HANA అంటే ఏంటి, ఎస్ఏపి HANA అంటే ఏంటి, ఎస్ఏపి S/4HANA సర్వర్ ఏంటో అర్థం కాక కన్ఫ్యూజన్ అయ్యి దాని గురించి తెలుసుకోలేకపోతున్నారు. సో ఇది దాని గురించి. ఓకే, ఇప్పుడు మనకి చాలా క్లియర్ గా అర్థమైపోయింది. సో ఎస్ఏపి S/4HANA ప్రోడక్ట్ వర్షన్ యూజ్ చేసి మనం ఏ ఎస్ఏపి సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తామో మనకు అర్థమైపోయింది. డేటాబేస్. ఇంకోటి ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, మనము మీకు ఏం చెప్పాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి S/4HANA 2025 యూజ్ చేసి నేను ఎస్ఏపి S/4HANA సర్వర్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నేను లైనక్స్ ఓఎస్ ఎందుకు యూజ్ చేశాను అని మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఆర్కిల్, ఎస్ఏపి ఏసి, ఎస్ఏపి మ్యాథ్స్ డిబి, ఎస్ఏపి HANA DB2, MS SQL సర్వర్, ఇవి డేటాబేసెస్. మనము ఎస్ఏపి సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయడానికి మనకి అవైలబుల్ ఉన్న డేటాబేసెస్ ఇవి, మనకి ఎస్ఏపి సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయడానికి. కానీ ఈ ఎస్ఏపి S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే ఎస్ఏపి HANA DB తప్ప ఇంకే డేటాబేస్ సపోర్ట్ చేయదు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఎస్ఏపి S/4HANA 2021,
లేదా 2022 లేదా 2023 లేదా 2025 యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాము? ఎస్ఏపి ఎస్/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి. ఎస్ఏపి ఎస్/4HANA సర్వర్ సిస్టమ్ అనేది ఎస్ఏపి ఎస్/4HANA సర్వర్ సిస్టమ్ అనేది అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ ఇది. అది ఒక అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. ఈ ఎస్ఏపి ఎస్/4HANA సర్వర్ సిస్టమ్ అనేది ఎస్ఏపి హనా డిబి తప్ప ఇంకా ఏ డేటాబేస్ మీద ఇన్స్టాల్ చేయలేము. అదొక్క డేటాబేస్ సపోర్ట్ చేస్తుంది, ఎస్ఏపి హనా డిబి డేటాబేస్ ఒక్కటే. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎస్ఏపి హనా డిబి సాఫ్ట్వేర్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో తప్ప ఇంకా ఏ ఓఎస్ కి రిలీజ్ చేయలేదు. అంటే 2016 నుంచి ఎస్ఏపి హనా డిబి సాఫ్ట్వేర్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కి సపోర్ట్ చేసేలా రిలీజ్ చేశాడు. అంటే మనం ఎస్ఏపి హనా డేటాబేస్ సాఫ్ట్వేర్ ని విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో నేను ఇన్స్టాల్ చేయలేను. ఎందుకు మనం ఎస్ఏపి హనా డేటాబేస్ సాఫ్ట్వేర్ ని విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనం ఇన్స్టాల్ చేయలేమంటే ఆ సాఫ్ట్వేర్ విండోస్ కి రిలీజ్ చేయలేదు. మనకి సాఫ్ట్వేర్ లేకుండా మనము ఎలాగా మనము ఇన్స్టాల్ చేయగలం? నేను చూపిస్తాను చూడండి మీకు హనా డేటాబేస్ సాఫ్ట్వేర్. ఇదిగోండి హనా డేటాబేస్ సాఫ్ట్వేర్ ఇది. ఇదిగోండి లైనక్స్ లో తప్ప ఇంకా ఏ డేటాబేస్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కి ఆ సాఫ్ట్వేర్ అందుబాటులో లేదు. లైనక్స్ ఆన్ పవర్ ఎల్ఈ 64 బిట్, లైనక్స్ ఆన్ x86 64 బిట్. సో అంతే, హనా డేటాబేస్ సాఫ్ట్వేర్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో తప్ప ఇంకా ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయలేము. కంపెనీలో ఎలా చేస్తారంటే కంపెనీలో ఇదిగోండి ఇక్కడ ఒక సిస్టము, ఇక్కడ ఇంకో సిస్టమ్, ఈ రెండింటి కనెక్షన్ పెట్టి ఇక్కడ హనా డేటాబేస్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేశారు. సుసి లైనక్స్ ఓఎస్ ఇన్స్టాల్ చేసి ఈ సిస్టమ్ లో ఇందులో హనా డేటాబేస్ ఇన్స్టాల్ చేసి ఇందులో ఎస్ఏపి ఎస్/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశారు. ఇది లైనక్స్ ఓఎస్. ఇది ఒక వే. ఇంకో వే ఏంటంటే ఇదొక సిస్టము, ఇదొక సిస్టమ్, ఈ రెండింటికి కనెక్షన్. ఇక్కడ కూడా అంతే, సుసి లైనక్స్ ఓఎస్ లో హనా డేటాబేస్ ఇన్స్టాల్ చేశారు. ఈ సిస్టమ్ వచ్చి విండోస్ ఓఎస్ పెట్టి ఇక్కడ ఎస్ఏపి ఎస్/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశారు. ఇది ఒక వే, ఇలా కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. ఇంకో వే ఏంటంటే ఒకే సిస్టమ్, ఇది టోటల్ గా సుసి లైనక్స్ ఓఎస్ ఇన్స్టాల్ చేసి ఒకే సిస్టమ్ లో హనా డేటాబేస్ ఎస్ఏపి ఎస్/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశారు. ఈ మూడిట్లో ఏ విధంగానే యూజ్ చేయొచ్చు. సుసి లైనక్సే కాదు, రెడ్ హ్యాట్ ఓఎస్ కూడా యూజ్ చేస్తారు. అంటే లైనక్స్ ఓఎస్. ఇక్కడ మీకు ఏం చెప్తున్నాను, హనా డేటాబేస్ ఖచ్చితంగా లైనక్స్ ఓఎస్ లోనే యూజ్ చేయాలి. అంటే రెడ్ హ్యాట్ ఓఎస్ కానీ సుసి లైనక్స్ కానీ. ఎస్ఏపి ఎస్/4HANA సర్వర్ సిస్టమ్ అనేది విండోస్ లో ఇన్స్టాల్ చేయొచ్చు లేదా లైనక్స్ లో ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఈ మూడిట్లో ఏదో ఒక విధంగా వాళ్ళు కంపెనీలో ఇన్స్టాల్ చేసి మెయింటైన్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్ గా మీకు ఏ డేటాబేస్ సపోర్ట్ చేస్తుంది, ఎస్ఏపి ఎస్/4HANA సర్వర్ సిస్టమ్ కి ఏ డేటాబేస్ సపోర్ట్ చేస్తుంది అనేది మీకు చాలా క్లారిటీ ఇచ్చేసాను. సో ఇప్పుడు రిలీజెస్ గురించి మీకు చెప్పేశాను, అలాగే కెర్నల్ గురించి చెప్పేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కెర్నల్ రిలీజెస్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ చెప్పేశాను. ఇప్పుడు ఎస్ఏపి కెర్నల్ గురించి మనం తెలుసుకోవాలి. ఎస్ఏపి కెర్నల్ గురించి. ఎస్ఏపి కెర్నల్ అనేది ఒక సాఫ్ట్వేర్.
ఒక సాఫ్ట్వేర్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆ సాఫ్ట్వేర్ పేరు వచ్చి ఎస్ఏపి కెర్నల్. ఇందులో 2 రకాలు ఉంటాయండి. యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ అంటారు. దీన్ని షార్ట్ కట్ లో యూసి అని పిలవచ్చు. అలాగే నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ అంటారు. దీన్ని షార్ట్ కట్ లో ఎన్యూసి అంటారు. అంటే కెర్నల్ సాఫ్ట్వేర్ 2 రకాలు ఉంటాయనేది చాలా క్లియర్ గా మీకు చెప్తున్నాను. యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ అనేది ఒక రకము, నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ అనేది ఇంకో రకం. ఇలాగా 2 రకాల కెర్నల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయనేది మీకు చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఏం తెలుసుకోవాలంటే, ప్రతి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అంటే ప్రతి ఎస్ఏపి సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేయాలి అంటే కెర్నల్ సాఫ్ట్వేర్ ఉండాలి. కెర్నల్ సాఫ్ట్వేర్ లేకుండా ఎస్ఏపి సిస్టమ్ ఇన్స్టాల్ చేయలేము. ఇక్కడ చూడండి, నేను ఎస్ఏపి ఎస్4హనా సర్వర్ 2025 సిస్టమ్ ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ ఈ ఎస్ఏపి ఎస్4హనా సర్వర్ 2025 సిస్టమ్ నేను ఇన్స్టాల్ చేయడానికి నేను కెర్నల్ సాఫ్ట్వేర్ యూజ్ చేశాను. అంటే కెర్నల్ సాఫ్ట్వేర్ నేను యూజ్ చేయకుండా నేను ఎస్ఏపి ఎస్4హనా సర్వర్ 2025 సిస్టమ్ ని ఇన్స్టాల్ చేయలేను. అలాగే ఇప్పుడు ఈ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక నేను లాగిన్ కూడా అయ్యాను. చూడండి, నేను ఎలా లాగిన్ అయ్యానంటే ఆ కెర్నల్ ప్రాపర్ గా రన్ అవుతుంది కాబట్టి నేను సక్సెస్ఫుల్ గా లాగిన్ అయ్యాను. అంటే ఇప్పుడు క్లియర్ గా ఆ కెర్నల్ గురించి చెప్తాను. చూడండి, కెర్నల్ ఏం చేస్తుంది, మీరు ఏదైతే ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారో దానికి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. కరెక్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మనకి భూమి ఉంది, ఎర్త్ ఉంది. భూమి పైన మనం ఇల్లు కట్టుకోవాలన్నా, లేదా హోటల్ కట్టుకోవాలన్నా, లేదా అపార్ట్మెంట్ ఏది కట్టాలన్నా ముందు ఏం చేస్తాము, పిల్లర్స్ అనేది వేస్తాము. పిల్లర్స్ లేకుండా మనం ఇల్లు కట్టలేము, హోటల్స్ కట్టలేము, ఏం చేయలేము. బ్రిడ్జ్ కట్టాలన్నా పిల్లర్స్ వేయాలి. ఆ పిల్లర్స్ అనేది కెర్నల్ భూమి పైన ఉంది. ఇక్కడ చూసుకుంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ పైన కెర్నల్ వేస్తాము. కెర్నల్ పైన ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఉంటుంది. కెర్నల్ పైన ఏముంటది, ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే మీరు సాఫ్ట్వేర్ అనుకోవచ్చు, కెర్నల్ పైన సాఫ్ట్వేర్ ఉంటుంది. సో ఇప్పుడు కెర్నల్ అనేది ప్రాపర్ గా రన్ అయిపోయింది అనుకోండి, ఆ ఎస్ఏపి సిస్టమ్ లోకి మనం లాగిన్ అవ్వలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇల్లే ఉంది, నేను ఇక్కడ రూమ్ లో కూర్చొని మీకు క్లాస్ చెప్తున్నాను. నాకు ఇప్పుడు పిల్లర్స్ కానీ షేక్ అయ్యంతే నేను ఇక్కడ కూర్చొని మీకు క్లాస్ చెప్పలేను, బయటికి వెళ్ళిపోతాను. సో ఈ ఎన్విరాన్మెంట్, ఇప్పుడు నా రూమ్ ఉంది కదా, ఇది ఒక ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్ నాకు ఏం ప్రొవైడ్ చేస్తుంది, మీకు క్లాస్ చెప్తున్నాను. అలాగే కంపెనీ సర్వర్ లో కూడా ఆ కెర్నల్ ఏం చేస్తుంది, మీరు ఏదైతే సాఫ్ట్వేర్ కాంపోనెంట్ రన్ చేశారో అది ప్రాపర్ గా రన్ అయ్యే ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేసింది. అది మీరు ఏదైతే సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఇన్స్టాల్ చేశారో ఆ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ప్రాపర్ గా రన్ అయ్యేలా చూసుకుంటుంది కెర్నల్. అంటే మీరు ఏదైతే ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారో మీ ల్యాప్టాప్ లో, ఆ సాఫ్ట్వేర్ ని ప్రాపర్ గా రన్ అయ్యేలాగా చూసుకుంటుంది కెర్నల్. సో భూమి పైన పిల్లర్ ఏం చేస్తుంది, పైన హోమ్ మొత్తం ప్రొటెక్షన్ ఇస్తుంది. అది కెర్నల్. సో కెర్నల్ లో 2 రకాల సాఫ్ట్వేర్ ఉన్నాయి. సో ఇక్కడ డెఫినేషన్ ఉంటుంది మీకు కెర్నల్ గురించి, ఈ లెసన్ లోనే డెఫినేషన్ కూడా ఉంటుంది. ఇదిగోండి, ది కెర్నల్ is the runtime environment to run the software components. What is kernel? Answer this one only. What is kernel? Kernel is the runtime environment to run the software components. ఇంకోటి ఏంటంటే ఈ కెర్నల్ సాఫ్ట్వేర్ అనేది ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కి, ప్రతి డేటాబేస్ కి డిఫరెంట్ ఉంటాయి. అంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కెర్నల్ సాఫ్ట్వేర్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కెర్నల్ సాఫ్ట్వేర్ రెండు ఒకటే కాదు. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కెర్నల్ సాఫ్ట్వేర్ వేరు ఉంటుంది, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కెర్నల్ సాఫ్ట్వేర్ వేరు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదిగోండి ఈ ఇమేజ్ చూస్తే, ఇదిగోండి ఎస్ఏపి ఎస్ఆర్ అనే ఇమేజ్ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ కి మధ్యలో కెర్నల్ ఉంది. కెర్నల్ పైన సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఉంది. అది మీకు చెప్తున్నాడు ఇక్కడ. ఆపరేటింగ్ సిస్టమ్ పైన కెర్నల్ ఉంటుంది, కెర్నల్ పైన సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్ కి, సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ కి రెండింటికి మధ్యలో కెర్నల్ అనేది ఒక పునాది అని చెప్తున్నాడు, సపోర్టింగ్. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే, కెర్నల్ 2 రకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయని చెప్తున్నాను. యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ ఉంటుంది, నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ అనేది 2 రకాల కెర్నల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయనేది మీకు ఇక్కడ చెప్తున్నాను. సో ఇప్పుడు
ఈ 4 వర్షన్స్ ఉన్నాయి. మీకు ఎస్ఏపి ఎస్4హనాలో ఎన్ని వర్షన్స్ ఉన్నాయి? ఈ 4 వర్షన్స్‌లో నేను ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నాను. ఈ 4 వర్షన్స్‌లో ఏ వర్షన్ అన్నా యూజ్ చేసి నేను ఎస్ఏపి ఎస్4హనా సర్వర్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయాలి. అప్పుడు యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ చేస్తదా? నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ చేస్తదా? ఏ వర్షన్ సపోర్ట్ చేస్తదనేది నేను తెలుసుకోవాలి. సో, అది మనం ముందే తెలుసుకోవాలి. ఇన్‌స్టాలేషన్ కన్నా ముందే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ఏపి ఎస్4హనా 2021ని ఇన్‌స్టాల్ చేయాలి. అంటే ఎస్ఏపి ఎస్4హనా సర్వర్ 2021 సిస్టమ్ నేను ఇన్‌స్టాల్ చేయాలి. ఎస్ఏపి ఎస్4హనా సర్వర్ 2021 సిస్టమ్ నేను ఇన్‌స్టాల్ చేయాలి. అప్పుడు నాకు ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తది? యూనిక్ కూడా, నాన్ యూనిక్ కూడా. అలాగే కెర్నల్‌లో కూడా వర్షన్స్ ఉంటాయి. ఏ వర్షన్ నాకు సపోర్ట్ చేస్తదనేది నేను చూడాలి. వాటిల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో, ఇక్కడ ఇదిగోండి అబాప్ సిస్టమే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను మీకు. ఇదిగోండి 2021 ఇక్కడ చూడండి. మనము ఎస్ఏపి ఎస్4హనా 2021 సర్వర్ సిస్టమ్ ఎస్ఏపి ఎస్4హనా 2021 ఇన్‌స్టాల్ చేస్తే మనకి ఎస్ఏపి ఎస్4హనా సర్వర్ 2021 సిస్టమ్ ఇన్‌స్టాల్ అవుద్ది. అలాగే ఎస్ఏపి ఎస్4హనా ఫౌండేషన్ 2021 ఇన్‌స్టాల్ అవుద్ది. అప్లికేషన్ సర్వర్ అబాప్ ఇన్‌స్టాల్ అవుద్ది. యాక్చువల్‌గా ఎస్ఏపి ఎస్4హనా ఫౌండేషన్ అనేది సెపరేట్ సాఫ్ట్‌వేర్ అండి. ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తాను అది కూడా. ఇదిగోండి. ఎస్ఏపి ఎస్4హనా సర్వర్ 2025 సిస్టము ఎక్స్‌పాండ్ చేస్తే ఇన్‌స్టాలేషన్ టప్పుడు ఇదిగోండి ఇన్‌స్టాలేషన్ ఎక్స్‌పాండ్ చేస్తే అప్లికేషన్ సర్వర్ ఎక్స్‌పాండ్ చేస్తే ఓకే. ఇక్కడ చూడండి. ఇదిగోండి హనా డేటాబేస్ తప్ప మనకి ఇంకే డేటాబేస్ సపోర్ట్ చేయదు. ఎస్ఏపి ఎస్4హనా సర్వర్ 2025 సిస్టమ్ ఇదిగోండి. ఎస్ఏపి ఎస్4హనా సర్వర్ 2025 అబాప్ సిస్టమ్ మనం ఇన్‌స్టాల్ చేయాలంటే ఎస్ఏపి హనా డేటాబేస్ తప్ప ఇంకే డేటాబేస్ మనకి అందుబాటులో ఉండదు. ఇదిగోండి ఇక్కడ చూస్తే మీకు ఇదిగోండి ఎస్ఏపి ఎస్4హనా ఫౌండేషన్ అనేది సెపరేట్ సాఫ్ట్‌వేర్. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే ఎస్ఏపి ఎస్4హనా ఫౌండేషన్ సెపరేట్ సిస్టమ్‌లో మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. లేదా మీరు ఎస్ఏపి ఎస్4హనా 2021 సర్వర్ సిస్టమ్ గాని ఇన్‌స్టాల్ చేస్తే దాని లోపలే ఎస్ఏపి ఎస్4హనా 2021 ఫౌండేషన్ కూడా ఇన్‌స్టాల్ అయిపోద్దని చెప్తున్నాడు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేశాను. మనం ఎస్ఏపి ఎస్4హనా 2021 సర్వర్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తది? ఇదిగోండి 2 వర్షన్స్. ఎస్ఏపి కెర్నల్ 789 64 బిట్ యూనిక్ కోడ్ అనేది ఒక వర్షను. ఇంకో వర్షన్ ఏంటంటే 793 అంటే ఈ 2 వర్షన్సే సపోర్ట్ చేస్తది. 789 అనేది ఒక వర్షను. 793 అనేది కెర్నల్ వర్షన్. ఈ రెండిట్లో ఏ వర్షన్ అన్నా మీరు యూజ్ చేసుకొని ఎస్ఏపి ఎస్4హనా సర్వర్ 2021 సిస్టమ్‌ని మీరు ఇన్‌స్టాల్ చేయొచ్చు అనేది మనకి చాలా క్లియర్‌గా చెప్తున్నాడు. ఓకే. సో, ఈ 2 వర్షన్సే మనకు సపోర్ట్ చేస్తది. యూనిక్ కోడ్ అనేది చాలా క్లియర్‌గా చెప్పేసాడు. ఓకే. ఇప్పుడు నాకు ఎస్ఏపి ఎస్4హనా సర్వర్ 2022 సిస్టమ్ గురించి నేను తెలుసుకోవాలి. 2021 సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తది? ఇక్కడ ఏమేమి ఇన్‌స్టాల్ అవుతాయనేది నేను ఇక్కడ చెక్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం 2022 చూద్దాం. 2022 ఇదిగోండి ఎస్ఏపి ఎస్4హనా సర్వర్ 2022 సిస్టమ్, ఎస్ఏపి ఎస్4హనా ఫౌండేషన్ 2022 అప్లికేషన్ సర్వర్ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది.
2021 చేసేటప్పుడు ఎస్ఏపి ఎస్4హనా ఫౌండేషన్ 2021, 2022 అప్పుడు ఎస్ఏపి ఎస్4హనా ఫౌండేషన్ 2022. సేమ్ కెర్నల్ వర్షన్స్. 2021 కి ఏ కెర్నల్ వర్షన్ మనం యూజ్ చేసామో 2022 కూడా అదే కెర్నల్ వర్షన్స్ సపోర్ట్ చేస్తుంది, 789, 793. ఓకే, ఇప్పుడు 2023 చూద్దాం. ఇదిగోండి ఎస్ఏపి ఎస్4హనా 2023, ఎస్ఏపి ఎస్4హనా సర్వర్ 2023 సిస్టమ్, ఎస్ఏపి ఎస్4హనా ఫౌండేషన్ 2023 అప్లికేషన్ సర్వర్ యాప్. ఒకే ఒక కెర్నల్ వర్షన్ 793 తప్ప ఇంకే కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేయదు. 793 64 బిట్ యూనిక్ కోడ్ తప్ప ఇంకే కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేయదు. ఓకే, ఇంకా లేటెస్ట్ వర్షన్ 2025 గురించి మనం తెలుసుకుందాం. ఇదిగోండి నా సిస్టంలోనే ఉంది. ఇది కూడా ఒకే ఒక కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది 2025 కి. ఇదిగోండి 916 అనే తప్ప ఇంకే ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేయదు. ఇదిగోండి ఇక్కడ కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఎస్ఏపి ఎస్4హనా సర్వర్ 2025 సిస్టమ్, ఎస్ఏపి ఎస్4హనా ఫౌండేషన్ 2025 అప్లికేషన్ సర్వర్ యాప్. నెక్స్ట్ ఇదిగోండి 916 కెర్నల్, ఇంకా ఏ వర్షన్ సపోర్ట్ చేయదు. 916 ఇంకా ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేయదు ఇన్స్టాల్ చేయడానికి. ఓకే, ఇక్కడ బ్యాక్ వస్తే ఇక్కడ ఎస్ఏపి ఎస్4హనా సర్వర్ 2025 సిస్టమ్, ఎస్ఏపి ఎస్4హనా ఫౌండేషన్ 2025 అప్లికేషన్ సర్వర్ యాప్ 3 ఉన్నాయి. కానీ ఇక్కడ నా సిస్టంలో కానీ చూస్తే ఇక్కడ మనము సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్కి వెళ్తే ఇక్కడ ఇనిషియల్ స్టాక్ సిస్టమ్ తప్ప ఇంకేం లేదు. ఏంటంటే ఎందుకంటే ఇక్కడ నేను ఈ ప్యాచ్ అనేది అప్గ్రేడ్ చేశానంటే, ఈ ప్యాచ్ లెవెల్ అప్గ్రేడ్ చేస్తే నాకు అప్గ్రేడ్ అయ్యాక ఈ విధంగా చూపిస్తుంది. ఎస్ఏపి ఎస్4హనా సర్వరు, ఎస్ఏపి ఎస్4హనా ఫౌండేషన్ అప్లికేషన్ సర్వర్ యాప్ అవి చూపిస్తుంది. సో ఇక్కడ నేను ప్యాచ్ చేయలేదు కాబట్టి నాకు చూపించలేదు. అది ప్యాచ్ అయిన తర్వాత చూస్తే మనకు చూపిస్తుంది. ప్యాచ్ చేయకముందు చూస్తే మనకి ఇలాగా ఎస్4హనా ఆన్ ప్రిమిస్ ఏ రిలీజ్ మీరు ఇన్స్టాల్ చేశారు ఆ రిలీజు, ఇక్కడ ఇనిషియల్ షిప్మెంట్ స్టాక్ అంటే 0, ప్యాచ్ లెవెల్ 0. సో ఇక్కడ మన ప్రోడక్ట్ వర్షన్ యొక్క షార్ట్ కట్ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మీకు ఇప్పుడు అడాప్ సిస్టమ్ గురించి చాలా క్లియర్ గా చెప్పేశాను. ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది, సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్, ఎస్ఏపి రిలీజెస్, ఏ కెర్నల్ వర్షన్ ఏ డేటాబేస్ సపోర్ట్ చేస్తుంది, అడాప్ సిస్టమ్ గురించి మొత్తం చెప్పేశాను. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మోస్ట్లీ 90% ఆర్ అదర్వైజ్ 99%, మోస్ట్లీ 99% కంపెనీలో ఎస్ఏపి ఎస్4హనా సర్వర్ అడాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి, సారీ ఎస్ఏపి ఎస్4హనా సాఫ్ట్వేర్ అడాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి యూజ్ చేస్తారు కంపెనీలో. మోస్ట్లీ 99% కంపెనీలో దానికోసమే ఇన్స్టాల్ చేస్తారు అడాప్ సిస్టమ్. ఇప్పుడు జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్, దీన్నే మనం షార్ట్ కట్ లో ఏస్ జావా అని పిలవచ్చు. సో ఎస్ఏపి ఎస్4హనా సాఫ్ట్వేర్ జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి కూడా సపోర్ట్ చేస్తుంది.
సో మనం ఎస్ఏపి ఎస్4 సాఫ్ట్వేర్ జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు మనము. కానీ ఎస్ఏపి ఎస్4 జావా సిస్టమ్ బిజినెస్ సపోర్ట్ చేయడానికి, బిజినెస్ డెవలప్ చేయడానికి ఆ సిస్టమ్ సపోర్ట్ చేయదు. సో కంపెనీలో మన జావా సిస్టమ్ దేనికోసం యూజ్ చేస్తారు అనేది అది పక్కన పెట్టండి. ఇక్కడ ఏంటంటే కంపెనీలో ఎస్ఏపి ఎస్4 జావా సిస్టమ్స్ కూడా యూజ్ చేస్తారు అనేది మీరు తెలుసుకోవాలి. నేను చూపిస్తాను ఇప్పుడు. రియల్ టైమ్ సిస్టమ్స్కే మనం వెళ్ళిపోదాం. మీకు రియల్ టైమ్ సిస్టమ్సే నేను చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఎక్స్ప్లోర్ సిస్టమ్స్, టోటల్ రియల్ టైమ్ సిస్టమ్స్, కంపెనీ సిస్టమ్స్కి వెళ్ళిపోతాము. ఇదిగోండి ప్రోడక్ట్ ఎస్ఏపి ఎస్4 ప్రోడక్ట్, సిస్టమ్ టైపు జావా. ఇదిగోండి అవుట్డేటెడ్ తీసేయండి, ఇవన్నీ అవుట్డేటెడ్ కదా. ఇదిగోండి కంపెనీలో ఎస్ఏపి ఎస్4 జావా సిస్టమ్స్ యూజ్ చేస్తున్నారు. ఇదిగోండి 1 2 3 4 5 6. సో 10లో 4 అవుట్డేటెడ్ అయిపోయి 6 సిస్టమ్స్ యూజ్ చేస్తున్నారు. అటాక్ వచ్చే లోపల 200 సిస్టమ్స్ దాకా ఉన్నాయి. జావాకు వచ్చే లోపల చూసారా తక్కువ సిస్టమ్స్ ఉంటాయి. నేను అదే చెప్తున్నాను, ఎస్ఏపి ఎస్4 జావా అనేది చాలా తక్కువ సిస్టమ్స్ యూజ్ చేస్తారు కంపెనీలో. సో ఇక్కడ మీకు అదే చూపించేశాను, కంపెనీలో ఎస్ఏపి ఎస్4 జావా సిస్టమ్ యూజ్ చేస్తారు అనేది మీకు చాలా క్లారిటీగా నేను చూపించేశాను. ఇదిగోండి ఎస్ఏపి ఎస్4 జావా 2025, ఎస్ఏపి ఎస్4 జావా 2023, ఎస్ఏపి ఎస్4 జావా 2022, 2021. ఇదిగోండి ఎస్ఏపి ఎస్4 జావా 2025 ఇన్స్టాల్ చేయాలి అంటే మ్యాక్స్ డిబి డేటాబేస్ అవైలబుల్ ఉంది, ఎస్ఏపి హనా డేటాబేస్ అవైలబుల్ ఉంది, ఎస్ఏపి ఏఎస్సి డేటాబేస్ అవైలబుల్ ఉంది. ఆ మూడిట్లో మీరు ఏ డేటాబేస్ యూజ్ చేసినా ఇన్స్టాల్ చేయవచ్చు. ఇదిగోండి జావా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఐకాన్ మారిపోతుంది. ఐకాన్ మారింది. ఇదిగోండి ఎస్4 హనా ముందుగా 2021, ఎస్4 జావా. ఇదిగోండి ఎస్ఏపి ఎస్4 జావా ఇన్స్టాల్ చేయడానికి జావాకు వచ్చాం కదా, మనకి ఏ వర్షన్స్ ఉన్నాయి? ఎస్ఏపి ఎస్4 2021, 2022, 2023, 2025 ఉంది. సో మనం ఎస్ఏపి ఎస్4 జావా ఇన్స్టాల్ చేయాలి. ఎస్ఏపి ఎస్4 జావా. ఓకే, ఇప్పుడు ఎస్ఏపి ఎస్4 జావా 2021 గురించి మనం చూద్దాం. ఎస్ఏపి ఎస్4 జావా 2021 ఇన్స్టాల్ చేయడానికి. సో ఇదిగోండి ఈ ఎస్ఏపి ఎస్4 జావా మనం ఇన్స్టాల్ చేయాలంటే ఎస్ఏపి మ్యాక్స్ డిబి డేటాబేస్ అందుబాటులో ఉంది, ఎస్ఏపి ఏఎస్సి అనే డేటాబేస్ కూడా అందుబాటులో ఉంది, ఎస్ఏపి హనా డిబి. ఈ మూడిట్లో మీరు ఏ డేటాబేస్ అన్నా యూజ్ చేసుకుని ఏదో ఒక డేటాబేస్, ఈ మూడిట్లో ఏదో ఒక డేటాబేస్ యూజ్ చేసి మీరు ఎస్ఏపి ఎస్4 జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఇప్పుడు ఎస్ఏపి ఎస్4 జావా 2021కి వచ్చే లోపల ఇదిగోండి ఎస్ఏపి ఎస్4 2021, ఎస్ఏపి ఎస్4 జావా ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుందో మనం చూద్దాం. ఇదిగోండి మ్యాక్స్ డిబి డేటాబేసు, ఎస్ఏపి ఏఎస్సి డేటాబేసు, ఎస్ఏపి హనా డిబి. ఇదిగోండి 753, 754 అని 2 కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది. అంతే ఇక్కడ చూసారంటే ఎస్ఏపి ఎస్4 2021 సిస్టమ్, ఎస్ఏపి ఎస్4 సర్వర్ 2021 సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి
789, 793 కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేసింది. కానీ జావాకు వచ్చేసే లోపల వేరే వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటి? 753, 754 యూనిక్ కోడ్. 753, 754 జావాకి ఇన్స్టాల్ చేయాలి. అలాగే SAP S/4HANA జావా 2022 ఇన్స్టాల్ చేయడానికి కూడా అవే కెర్నల్ వర్షన్స్ సపోర్ట్ చేస్తాయి. అవి కూడా చూద్దాం. జావా ఇదిగోండి 753, 754 సేమ్ కెర్నల్ వర్షన్స్ SAP S/4HANA జావా 2022 కూడా. ఇప్పుడు SAP S/4HANA జావా 2023 చూద్దాం ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది. సారీ, అడాప్ సెలెక్ట్ చేసాము. సేమ్ 753, 754 2023 కూడా. ఫైనల్ గా మనము SAP S/4HANA జావా 2025 కి ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుందో చూడాలి. SAP S/4HANA జావా 2025 జావా ఒకే ఒక వర్షన్ 754 ఈ వర్షన్ సపోర్ట్ చేయదు. ఓకే, మనకి SAP S/4HANA జావా ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుందో మనం చూసాం. ఎందుకండి SAP S/4HANA జావా ఇన్స్టాల్ చేసేటప్పుడు యూనిక్ కోడ్ కెర్నల్ వర్షన్స్ సపోర్ట్ చేసింది. SAP S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కూడా యూనిక్ కోడే సపోర్ట్ చేసింది. ఎందుకు యూనిక్ కోడే సపోర్ట్ చేసింది, నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ వర్షన్ ఎందుకు సపోర్ట్ చేయలేదని మనల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు. మీరు SAP S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశారా అని అడుగుతారు. ఇన్స్టాల్ చేసామంటారు. ఏ యూనిక్ కోడ్ కెర్నల్ వర్షన్ యూస్ చేశారా, నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ వర్షన్ యూస్ చేశారా అని మనల్ని అడుగుతారు. యూనిక్ కోడ్ అని చెప్తాం. అప్పుడు మనల్ని అడుగుతాడు, ఎందుకు యూనిక్ కోడ్ కెర్నల్ వర్షన్ మీరు యూస్ చేశారు, నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ వర్షన్ ఎందుకు యూస్ చేయలేదు అని అడుగుతారు. అప్పుడు మనం చెప్పాలి ఏంటంటే, నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ వర్షన్ 740 అండ్ లోవర్ రిలీజెస్ కి సపోర్ట్ చేస్తుంది అని చెప్పాలి మనం. 740 అండ్ లోవర్ రిలీజెస్ కి సపోర్ట్ చేస్తుంది. అదే ఆన్సర్. నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ వర్షన్, నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ 740 రిలీజ్ అండ్ లోవర్ రిలీజెస్ కి సపోర్ట్ చేస్తుంది. SAP S/4HANA ప్రోడక్ట్ వర్షన్స్ అన్ని 750 హైయర్ రిలీజెస్ ఉంది. 740 లోవర్ రిలీజెస్ కాదు, 740 అండ్ లోవర్ రిలీజెస్ కాదు SAP S/4HANA ప్రోడక్ట్ వర్షన్స్. ఈ నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ అనేది 740 అండ్ లోవర్ రిలీజెస్ కి సపోర్ట్ చేస్తుంది. SAP S/4HANA ప్రోడక్ట్ వర్షన్స్ వచ్చి 750 అండ్ హయ్యర్ రిలీజెస్. అందువల్ల మనం SAP S/4HANA ప్రోడక్ట్ వర్షన్ యూజ్ చేయడానికి నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ వర్షన్ సాఫ్ట్వేర్ అనేది సపోర్ట్ చేయదు. యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుంది. సో అందువల్లే మనం ఇక్కడ చూసుకుంటే అన్నిటికీ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుంది. SAP S/4HANA జావాకి, SAP S/4HANA సర్వర్ సిస్టమ్ కి. సో టోటల్ గా ఇది మనం SAP S/4HANA ఇంట్రడక్షన్ లాంటిది.
సో ఈ మినిమం నాలెడ్జ్ అనేది ఎవరైతే ఎస్ఏపి బేసిస్ కోర్స్ అనేది నేర్చుకుంటున్నారో ఖచ్చితంగా ప్రతి ఎస్ఏపి బేసిస్ స్టూడెంట్ ఈ మినిమం నాలెడ్జ్ అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా మనం తెలుసుకుంటేనే ఆ ఎస్ఏపి ఎస్4 అన్న ప్రోడక్ట్ ని మనం ఈజీగా హ్యాండిల్ చేయగలము. సో ఖచ్చితంగా ఈ నాలెడ్జ్ అనేది మనం తెలుసుకోవాలి. సాఫ్ట్వేర్ గురించి మనం తెలుసుకుంటేనే ఆ సాఫ్ట్వేర్ ని యూజ్ చేయటం అనేది మనకు తెలుస్తుంది. ఆ సాఫ్ట్వేర్ గురించి ఏది తెలుసుకోకుండా ఆ సాఫ్ట్వేర్ ని మనం యూజ్ చేయలేం. ఇప్పుడు నేను ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే ముందుగా ఏ వర్షన్స్ ఉన్నాయి ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ లో ఏ వర్షన్స్ రిలీజ్ చేశారు, అందులో ఏ వర్షన్స్ అందుబాటులో లేవు, ఏ వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి తెలుసుకుని దాన్ని బట్టే నేను ఇన్స్టాల్ చేయగలను. ఆ రూల్స్ అవన్నీ నేను తెలుసుకుని ఇన్స్టాల్ చేయగలను. అవన్నీ తెలుసుకోకుండా మనం ఇన్స్టాల్ చేయలేము. ఆ విధంగానే ఇక్కడ కూడా మీరు ఎస్ఏపి ఎస్4 అన్న సాఫ్ట్వేర్ గురించి మొత్తం తెలుసుకుని దాన్ని మనం యూజ్ చేయగలము. తెలుసుకోకుండా మనం యూజ్ చేయలేము. సో ఈ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఒక పాయింట్ ఉంది ఫైనల్ గా. ఇప్పుడు మీరు ఎస్ఏపి బేసిస్ కోర్స్ నేర్చుకుంటున్నారు. ఎస్ఏపి బేసిస్ కోర్స్ నేర్చుకుంటున్నప్పుడు ఈ ఎస్ఏపి ఎస్4 అన్న సర్వర్ సిస్టమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి ఎస్4 అన్న సర్వర్ 2025 సిస్టమ్ లో నేను ఎస్ఏపి బేసిస్ కోర్సు ప్రాక్టీస్ చేయవచ్చా? యా, చేసుకోవచ్చు. ఎస్ఏపి బేసిస్ కోర్స్ మొత్తము ఎస్ఏపి ఎస్4 అన్న సర్వర్ 2025 సిస్టమ్ లో మనం ప్రాక్టీస్ చేయవచ్చు. కానీ ఇక్కడ ఒకటి ఉంది. ఇప్పుడు ఎస్ఏపి హనా డిబి ఇన్స్టాల్ చేయాలంటే మీ ల్యాప్టాప్ లో మినిమం 32 GB ర్యామ్ ఉండాలి కంపల్సరిగా. మినిమం 32 GB ర్యామ్ మీ ల్యాప్టాప్ లో ఉంటేనే ఎస్ఏపి హనా డిబి సాఫ్ట్వేర్ డేటాబేస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు ఇది మినిమం అనుకోండి, మినిమం ర్యామ్. ఇప్పుడు ఎస్ఏపి ఎస్4 హనా సర్వర్ 2025 సిస్టమ్ మీ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసి ప్రాక్టీస్ చేయాలి. మొత్తము బేసిస్ మొత్తం ప్రాక్టీస్ చేయాలి. అంతే 90 మొత్తం కాదు, ఒక 90% ఎక్స్పెరిమెంట్స్ నేను ప్రాక్టీస్ చెయ్యాలి అంటే మనకి 192 GB ర్యామ్ కావాలి. ఎస్ఏపి ఎస్4 అన్న సర్వర్ 2025 సిస్టము ఇన్స్టాల్ చేసి మనం మొత్తం ప్రాక్టీస్ చేయాలి అంటే 192 GB ర్యామ్ దాకా కావాలి. ఓకే, మీరు అనుకోవచ్చు సార్ ఇప్పుడు సర్వర్ ప్రొవైడ్ చేస్తారా ప్రాక్టీస్కి అంటారు. ఇప్పుడు మార్కెట్ లో ఇంత ర్యామ్ సర్వర్, ఇప్పుడు ఎస్ఏపి ఎస్4 అన్న సర్వర్ 2025 సిస్టము మార్కెట్ లో రెంట్ తీసుకోవాలంటే 1 month కి మనకి ఎంత ఛార్జ్ చేస్తారంటే 25K నుంచి 30K వరకు ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు 1 month కి ఇంత అమౌంట్ పెట్టి సర్వర్ తీసుకునేంత రేంజ్ చాలా మంది స్టూడెంట్స్ కి ఉండదు. సో అంత అమౌంట్ పెట్టి సర్వర్ తీసుకుని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనకి ఈ సాఫ్ట్వేర్ మీద మనకి ప్రాక్టీస్ కుదరకపోతే ఎస్ఏపి బేసిస్ ఇంకో సాఫ్ట్వేర్ మీద కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అది ఏంటనేది రేపు చెప్తాను. రేపు క్లాస్ లో ఇంకో సాఫ్ట్వేర్స్ మనకి ఏమేం అందుబాటులో ఉన్నాయి ఎస్ఏపి బేసిస్ ప్రాక్టీస్ చేయడానికి, మన ల్యాప్టాప్స్ యూజ్ చేసి ఎస్ఏపి బేసిస్ ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎంత ర్యామ్ కావాలి, అవన్నీ నెక్స్ట్ తెలుస్తాయి. ఇప్పుడైతే మీకు ఈ ఎస్ఏపి ఎస్4 అన్న సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి మన ల్యాప్టాప్ లో మనం ప్రాక్టీస్ చేయలేమనేది చాలా క్లియర్ గా చెప్తున్నాను. సో రెంట్ తీసుకుంటారంటే తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇంకా డిపెండింగ్ ఆన్ యువర్ చాయిస్, మీ ఇష్టము. చాలా మంది సార్ ఎస్ఏపి బేసిస్ కోర్సు ఎస్ఏపి ఎస్4 అన్న మీద చెప్తారా అని అడుగుతారు. చెప్తాము అంటే సార్ సర్వర్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తారా అంటారు. ఎవ్వరు ఎస్ఏపి ఎస్4 అన్న సర్వర్ యాక్సెస్ ఇంత అమౌంట్ పెట్టి ప్రొవైడ్ చేయలేరు. ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ ఒక 40,000 లేదా 50,000 ఒక 40,000 పే చేశారు అనుకోండి. ఇప్పుడు ఒక ముగ్గురు లేదా ఒక ముగ్గురు స్టూడెంట్స్ కలిసి 40 పే చేస్తే వాళ్ళు ముగ్గురు అమౌంట్ క్లబ్ చేస్తే 1,20,000 అలా వస్తుంది. వాళ్ళు ముగ్గురికి కలిపి ఒక సర్వర్ యాక్సెస్ అనేది ఇస్తారు. ఆ విధంగా కొన్ని మంది ఇస్తారు. ఎప్పుడు అంత అమౌంట్ ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళు ముగ్గురు కలిపి ఒక సర్వర్ యాక్సెస్ ఇస్తారు. సో అది కూడా 1 month అలా ఇస్తారు ఆ విధంగా. సో ఎవరైతే ఇన్స్టిట్యూట్స్, ఇప్పుడు నార్మల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, చాలా చిన్న ఇన్స్టిట్యూట్స్ చాలా వరకు
వాళ్ళు ఎందుకు ఇన్స్టిట్యూట్స్ లో మీకు ఎస్ఏపి ఎస్4 అన్న సర్వర్ మీద ట్రైనింగ్ చెప్పరు, బేసిస్ ట్రైనింగ్ ఎందుకు సర్వర్ ఎందుకు చెప్పరు అంటే దాని రీజనే. ఇప్పుడు ఎస్ఏపి ఎస్4 అన్న సర్వర్ మీద మీకు బేసిస్ ట్రైనింగ్ చెప్తానంటే ముందుగా మీరు ఏమని అడుగుతారు, సర్వర్ యాసిస్ అని అడుగుతారు. వాళ్ళు అంత ర్యామ్ అంత పెద్ద హార్డ్వేర్ పెట్టి ఇప్పుడు ఈ ఈ ఎన్విరాన్మెంట్ లో హార్డ్వేర్ కావాలంటే మినిమము కొనాలంటే సెకండ్స్ లో కొనాలన్నా ఈ ఎన్విరాన్మెంట్ లో 2 నుంచి 3 lakhs దాకా అవుద్ది. మళ్ళీ ఇన్వర్టర్ ఇవన్నీ కరెంట్ బిల్లు ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే టూ మచ్ కాస్ట్. ఇంత ఎన్విరాన్మెంట్ పెట్టి ల్యాబ్ ఫెసిలిటీ అనేది చాలా కష్టం అవుద్ది. అదే నేను చెప్పాను కదా, ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే మీరు 40,000 50,000 అలా కట్టినప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ అది కూడా ఒక్కడికి ఇవ్వడు, ముగ్గురు నలుగురు కలిపి ఒక సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు.